రాజ్యాంగ సవరణలతో కూడినటువంటి ఒక ప్రతిపాదన. కానీ వన్ నేషన్ వన్ పోల్ ఐ థింక్ ఇస్ ఎ గ్రేట్ ఐడియా. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళొచ్చు. ప్రజాస్వామ్యం అంటున్నారు, లేకపోతే రాజ్యాంగం అంటున్నారు, పార్లమెంట్ అంటున్నారు, విలువలు. ఇంకోటి గొడవ మనకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి ఈవీఎం అంటే పట్టదు. వాళ్ళు గెలిచినప్పుడే వాళ్ళకి ఈవీఎం బాగుంటుంది, గెలవకపోతే వాళ్ళకి ఈవీఎం నడవదు. ఇండియా అలయన్స్ అనేది లేదు, అందరికి తెలుసు. మమతా బెనర్జీని ఇండియా అలయన్స్ చీఫ్ చేస్తే కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? డి బ్లాక్ హెడ్ చేస్తే కనుక, ఆమె లీడ్ చేస్తే కనుక బీజేపీకి కష్టంగా సార్. మరి రాహుల్ గాంధీ లాంటి ఒక స్టార్ క్యాంపెయినర్ లేకపోతే అదానీ విషయంలో వాళ్ళు ఏదైతే బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో, అదానీ ఆయన ప్రధాని అని ఎక్కడైతే ప్రచారం చేస్తున్నారు, డబ్బులు తీసుకొని రాస్తారు. ఇక్కడ కూడా 95% ఆఫ్ జర్నలిస్ట్ ఇంక్లూడింగ్ తెలుగు మీడియా, మలయాళం మీడియా 99%. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 124వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి. సార్, ఈ వారం నేషనల్ రౌండప్ లో తాజా వార్త, నిజానికి బ్రేకింగ్ న్యూస్ ఇది. యాక్చువల్లీ నిన్ననే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది 2 బిల్స్ కి. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే ఏకకాలంలో రాష్ట్రాలకు లోక్సభకి ఒకేసారి ఎలక్షన్స్ జరగాలి అనే అంశానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా చర్చలో ఉంది. మోదీ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకొచ్చింది. ఇది ఎన్నికల సంస్కరణలో అతి పెద్దది అని కూడా చెప్తూ ఉన్నారు. 2 ఆర్టికల్స్, 82A, ఆర్టికల్ 83(2), ఆర్టికల్ 327, ఇట్లా కొన్ని రాజ్యాంగ సవరణలతో కూడినటువంటి ఒక ప్రతిపాదన. అండ్ ఇది ఈ సెషన్స్ లోనే వస్తుంది అనేది మనకు తెలుస్తున్న సమాచారం. నిజానికి కేబినెట్ వెంటనే ఆమోద ముద్ర వేయడం, ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ లోకి రావడము, అంటే ఊహించనివి చేయడమే మోదీ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నట్టు ఉంది. యాక్చువల్లీ నిజానికి ఈ సెషన్స్ లో వన్ నేషన్ ఎలక్షన్ వస్తుందని ఎవరేం ఎక్స్పెక్ట్ చేయలే కదా. కేవలం మనం వక్ఫ్ బోర్డు ఇట్లాంటి వాటి మీద ఉంటుందేమో అనుకున్నాం, బట్ సడన్ గా వచ్చింది. సో ఇప్పుడు ఇది ఆమోదం పొందుతుందా పార్లమెంట్ లో, లేకపోతే జేపీసీకి వెళుతుందా, దీని మీద ఏం జరగబోతోంది ఒకసారి చెప్తారా? అండ్ ఈ 2 బిల్స్ ఏం చెప్తున్నాయి ఒకసారి చెప్పండి. సాయి గారు, బేసిక్లీ క్యాబినెట్ అప్రూవ్ చేశారు. ఫస్ట్ క్యాబినెట్ అప్రూవ్ చేశారు. ఒక బిల్ పార్లమెంట్లో పాస్ చేయాలంటే ఫస్ట్ దానికి ఒక లీగల్ క్లియరెన్స్ దొరకాలి లా మినిస్ట్రీ నుంచి అన్నమాట. కన్సర్న్ మినిస్ట్రీ కూడా, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటే ఫైనాన్స్ మినిస్ట్రీ తర్వాత లా మినిస్ట్రీకి వెళ్తుంది. లా మినిస్ట్రీ వాళ్ళందరూ జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని చెక్ చేసి ఇట్స్ ఓకే అని చెప్పగానే క్యాబినెట్కి వస్తుంది. కన్సర్న్ మినిస్టర్ క్యాబినెట్కి పుటప్ చేస్తారు. క్యాబినెట్ అది అప్రూవ్ చేసిన తర్వాత అది మళ్ళీ పార్లమెంట్కి వెళ్తుంది అన్నమాట. ప్రొసీజర్ అది. ఇప్పుడు ఏం జరిగిందంటే దీంట్లో ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ పోల్ ఎలక్షన్కి 2 బిల్స్ ఉన్నాయి, సపరేట్ బిల్స్. అది పాస్ చేయాలన్నమాట. ఈ 2 బిల్స్కి ఆమోదం ఇచ్చారు పార్లమెంట్కి వెళ్ళడానికి. క్యాబినెట్ ఇస్ గివెన్ అన్ అప్రూవల్. కానీ దానికి ఇంకా స్టెప్స్ ఉన్నాయి. పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం ఒకటి ఈ సెషన్లో, పార్లమెంట్లో పాస్ చేయడం ఇంకో సెషన్లో. తో బహుశా ఈ డెఫినెట్గా గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే దీనికన్నా ముందు కూడా జరిగింది, ఇది కాదు ఫస్ట్ టైం. వన్ నేషన్ వన్ పోల్ ఉండే మన దగ్గర, ఫస్ట్ అదే ఉండే మనకి. సో 67లో ఇది డీకపుల్ చేశారు, 71లో మళ్ళీ డీకపుల్ చేశారు. దానికన్నా ముందు ఎలక్షన్ జరిగిన దాంట్లో అంతా వన్ నేషన్ వన్ పోలే ఉండే. సో కొత్తదేం కాదు, అక్కడెక్కడ మార్పులు తీసుకొచ్చారనమాట. సో ఈ డ్రాఫ్ట్ లెజిస్లేషన్ ఏం చేస్తున్నారంటే స్పెసిఫిక్గా 2 క్యాప్చర్ చేస్తున్నారు. ఏంటంటే ప్రీ 1967లో ఏం జరిగింది అనేది, దాని తర్వాత పార్లమెంట్లో గవర్నమెంట్ ఇది పాస్ చేసిన తర్వాత ఈ స్టేట్ అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు. దీనికి ఒక ప్రొసీజర్గా వీళ్ళు ఏం చేశారంటే ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారిని అపాయింట్ చేసి ఒక కమిటీని పెట్టారు. ఈ కమిటీ చాలా తిరిగారు, అన్ని స్టేట్స్కి వెళ్ళారు, అన్ని పార్టీ వాళ్ళు కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. దాన్ని బట్టి ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. ఆ డ్రాఫ్ట్ మళ్ళీ లా మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక ఫార్మల్ బిల్గా తీసుకొచ్చి మరి క్యాబినెట్లో ఇచ్చారు. క్యాబినెట్ దాన్ని అప్రూవ్ చేశారు, మనం చూసాం మొన్న. ఇప్పుడు మహారాష్ట్ర లాంటి స్టేట్ తీసుకోండి సాయి గారు, ఇది రామ్నాథ్ కోవింద్ గారు క్లియర్గా చెప్పారు, కమిటీ చెప్పారు. అక్కడ సంవత్సరంలో 6 నెలలు ఎలక్షనే ఉంటుంది, ఏదో ఒక ఎలక్షన్ ఉంటుంది. లోక్సభ ఉంటుంది, లేకుంటే అసెంబ్లీ ఉంటుంది, లోకల్ పోల్స్ ఉంటుంది, మున్సిపల్ పోల్స్ ఉంటుంది, బై ఎలక్షన్స్ ఉంటుంది, ఇంకా పంచాయత్ పోల్స్ ఉంటుంది, ఏదోదో జిల్లా పరిషత్ పోల్స్ నడుస్తూనే ఉంటుంది ఎలక్షన్. ఇప్పుడు ఈ 6 నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేస్తుంది. డెవలప్మెంట్ వర్క్ ఏం జరగదు. ఇంకోటి ఆఫీసర్స్ రెగ్యులర్గా గవర్నమెంట్ ఆఫీసర్స్ని వాళ్ళ డ్యూటీ నుంచి తీసేసి, టీచర్ని వాళ్ళ డ్యూటీ నుంచి తీసేసి మిగతా ఈ దీనికి వాడుకుంటారు. దాంతో ఏమవుతుందంటే మొత్తం వర్క్ అంతా ఆగిపోతుంది. స్కూళ్ళు కానివ్వండి, మిగతా ఎక్కడైనా కానివ్వండి వర్క్ అంతా ఆగిపోతుంది. సో బేసిక్లీ మన రాష్ట్రం కూడా అంతే. ఉత్తరప్రదేశ్ తీసుకోండి,
యూరోప్ ఒక 6 యూరోపియన్ కంట్రీస్ కలిపితే ఉత్తరప్రదేశ్ సైజ్ వస్తుంది అది. అక్కడ కూడా డెఫినెట్గా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నా అంటే 2029కి సో అది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడగొచ్చు కొన్ని ఎలక్షన్ మొన్ననే జరిగింది కదా, ఇప్పుడు మహారాష్ట్ర లాంటి స్టేట్లో మొన్ననే ఎలక్షన్ జరిగింది, 2024లో జరిగింది, 2029లో మీరు ఎట్లా కండక్ట్ చేస్తారంటే డెఫినెట్గా కండక్ట్ చేయొచ్చు కావాలంటే. ఎందుకంటే మహారాష్ట్ర లాంటి స్టేట్లో 2024 to 2025, 29 5 సంవత్సరాలు కరెక్ట్గా వస్తుంది. బీహార్ నెక్స్ట్ అక్టోబర్లో ఎలక్షన్ రాబోతుంది, ఉత్తరప్రదేశ్ కూడా వస్తుంది నడిమిట్లో. తో ఎలక్షన్ పెట్టండి, ఎలక్షన్ పెట్టిన తర్వాత ఆ టెన్యూర్ అసెంబ్లీకి 3-4 సంవత్సరాలు ఉంటుంది, బహుశా 3 ఉండొచ్చు, ఒకసారి 2 కూడా ఉండొచ్చు. ఎక్కడో ఒక ప్లేస్లో ఒక కట్ ఆఫ్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ బిల్స్ పార్లమెంట్లో పాస్ చేయాలంటే సాయి గారు 2/3 మెజారిటీ ఓటింగ్ కావాలి కొన్ని ప్లేసెస్లో. అది ఎక్కడంటే రాజ్యసభ లోక్సభలో 362 ఓట్లు కావాల్సి వస్తుంది గవర్నమెంట్కి లోక్సభలో. కానీ మనకు తెలుసు బీజేపీకి అంత మెజారిటీ లేదు. ఐ థింక్ 93 అనుకుంటాను నేను, 93 సీట్లు ఉన్నాయి బీజేపీకి, అంటే కంబైన్డ్ ఎన్డీఏకి. రాజ్యసభలో 113 ఉంది, వాళ్ళు 154 కావాలి అక్కడ. సో ఈ గవర్నమెంట్ ఫ్లోర్ మేనేజర్స్ ఏం చేయాలంటే మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా కన్విన్స్ చేయాల్సి వస్తుంది. దాంట్లో బీజూ జనతాదళ్ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ ఉంటుంది, బహుశా మమతా బెనర్జీ ఉండొచ్చు. కరెక్ట్, యూ కాంట్ సే ఫర్ ష్యూర్. కరెక్ట్. అట్లాంటి లోకలైజ్డ్ అనే ఇష్యూ అనే పార్టీస్ని కన్విన్స్ చేసి వాళ్ళని కూడా తీసుకొస్తే డెఫినెట్గా ఈ బిల్ పాస్ చేయొచ్చు. సో మోదీ గారు ఆల్రెడీ దీని గురించి మాట్లాడారు. మీరు చెప్పినట్లు ఆర్టికల్ 82A ఒక అమెండ్మెంట్ తీసుకురావాల్సింది, ఒక సబ్ క్లాస్ తీసుకురావాల్సింది. ఎండింగ్ ద టర్మ్స్ ఆఫ్ అసెంబ్లీస్ అండ్ స్టేట్స్ టుగెదర్, అంటే ఒకటేసారి అసెంబ్లీ స్టేట్ పోల్స్ ఒకటేసారి వాళ్ళ టెన్యూర్ ఎండ్ చేయడానికి ఒకటి చేయాలి. ఇంకోటి అమెండ్ ఆర్టికల్ 83(2) దాంట్లో సబ్ క్లాసెస్ ఇంకో ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ లోక్సభ అండ్ డిసొల్యూషన్ ఆఫ్ లోక్సభ అండ్ అసెంబ్లీస్, అది కూడా తీసుకురావాల్సింది. సో డెఫినెట్గా ఆర్టికల్ 327 టర్మ్ ఇన్సర్ట్ చేయబోతున్నారు. ఏంటంటే టు హ్యావ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఇట్ విల్ బి సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఇంకోటి స్పెసిఫిక్గా రాబోతుంది 3 యూనియన్ టెరిటరీస్, ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్, మనకు అందరికి తెలుసు ఈ 3, అండ్ వాళ్ళ టర్మ్స్ కూడా లోక్సభతోని కలపాల్సి వస్తుంది. అప్పుడు స్టేట్ సపరేట్ సాయి గారు మనం మాట్లాడింది. యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి. ఈ 3 యూనియన్ టెరిటరీస్కి స్టేట్ అసెంబ్లీస్ ఉన్నాయి. లద్దాఖ్కి స్టేట్ అసెంబ్లీ లేదు, కరెక్ట్. దమన్ అండ్ దీవుకి స్టేట్ అసెంబ్లీ లేదు. అట్లాంటి స్టేట్ అసెంబ్లీ లేని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అది దాన్ని టచ్ చేయక్కర్లేదు. కానీ పుదుచ్చేరి, ఢిల్లీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి వాళ్ళకి అసెంబ్లీ కూడా ఉంది, స్టేట్ అసెంబ్లీ ఉంది, వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అక్కడ ఇది చేంజెస్. ఇప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది 25లో అనుకోండి, వాళ్ళ టెన్యూర్ కొంచెం 3.5 సంవత్సరాలు ఉండొచ్చు ఈ 2029 ఎలక్షన్తో మ్యాచ్ చేసుకుంటే. ఇంకోటి ఎక్కడో ఒకసారి నాకు గుర్తుంది సాయి గారు, ఏదో ఒక గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ దాంట్లో, ఐ థింక్ ఇట్ వాస్ ఇందిరాగాంధీస్ టైమ్, ద టెన్యూర్ ఆఫ్ పార్లమెంట్ వాజ్ ఎక్స్టెండెడ్ బై 1 more year. అవును, అదే బహుశా ఐ కాంట్ జాగ్ మై మెమరీ, కానీ ఎక్కడో జరిగింది అది. సో డెఫినెట్గా ఈ ఆర్డినరీ లెజిస్లేషన్స్ ఇదంతా అంత పెద్ద ప్రాబ్లం లేదు, అండ్ నాట్ రిక్వైరింగ్ ఎ చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో దాని తర్వాత రాటిఫికేషన్ కూడా అక్కర్లేదు. సో డెఫినెట్గా చేయొచ్చు. కానీ 1 నేషన్ 1 ఎలక్షన్లో సాయి గారు ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే స్పాట్తో, ఇది అసెంబ్లీ దాకానే ఉంటుంది సాయి గారు, మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళదు. కొంతమంది లోక్సభ అంతే, కొంతమంది లోకల్ లీడర్స్ మాట్లాడుతూ ఇది మా మున్సిపల్ పోల్స్ ఎట్లా జరుగుతారో, ఎన్ని ఈవీఎంలు ఉంటుందని అడిగారు. అసెంబ్లీ, లోక్సభ జరిగింది కదా, దీనికన్నా ముందు కూడా తెలంగాణలో జరిగింది కదా, ఇప్పుడు ఈసారి అట్లనే అన్ని ప్లేసెస్ జరగవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగింది కదా, సైమల్టేనియస్ అయింది కదా, అప్పుడు చూసామని రిజల్ట్స్. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మన మహారాష్ట్రలో కూడా కొన్ని బై ఎలక్షన్స్లో, మన నాందేడ్లో అసెంబ్లీ జరిగింది, లోక్సభ జరిగింది ఒకటేసారి. సో దేర్ ఇస్ నో ఇష్యూ. కానీ అక్కడ కూడా చూడండి, ఒక క్యాండిడేట్ ఏమో కాంగ్రెస్ వైపు నుంచి కలిసారు లోక్సభకి, అసెంబ్లీ మొత్తం బీజేపీ తీసుకెళ్ళిపోయారు. సో ఓటర్ మెచ్యూరిటీ ఈజ్ దేర్. వీళ్ళేమంటున్నారంటే ఓటర్లు కన్ఫ్యూజ్ అయిపోతారు. 2 డబ్బాలు ఉన్నప్పుడు, 2 ఈవీఎంలు ఉన్నప్పుడు దేంట్లో వేయాలని వాళ్ళకి తెలియదు. ఇంకోటి గొడవ మనకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి ఈవీఎం అంటే పట్టదు, వాళ్ళు గెలిచినప్పుడే వాళ్ళకి ఈవీఎం బాగుంటుంది, గెలవకపోతే వాళ్ళకి ఈవీఎం నడవదు. సో వాళ్ళకి మెంటల్ బ్యాలెన్స్ వాళ్ళు ఫస్ట్ తీసుకురావాల్సి వస్తుంది. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ సాయి గారు, ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది నేషనల్. ఖర్చు రామ్నాథ్ కోవింద్ గారు చెప్తున్నారు. యాక్చువల్లీ ఇందులో పాజిటివ్స్లో ఆయన కమిటీ వాళ్ళు చెప్పిన దాంట్లో 1 నేషన్ 1 పోల్ అనేది 1 to 1.5% జీడిపికి యాడ్ చేస్తుంది అని. కరెక్ట్, 80,000 crores చిన్న విషయం కాదు సార్, అది చాలా పెద్దది. 1% టు జీడిపి బిగ్ ఆటోమేటిక్, అంటే 6 to 7.5 అయిపోతుంది. సో మన ఖర్చు ఎంత పెడుతున్నాం మనం చూడట్లేదు. మనం ఖర్చులు చాలా తగ్గింది. ఈవీఎం వచ్చిన తర్వాత మన పేపర్ల ఖర్చు చాలా తగ్గింది. కానీ మీకు అప్పుడు కూడా మీరు మ్యాన్ పవర్ కానివ్వండి, ఈవీఎం తీసుకెళ్ళడానికి ఖర్చులు ఉంటుంది, ఈ వెళ్ళే ఆఫీసర్లు వాళ్ళ స్టాఫ్కి ఉండడానికి ఖర్చులు ఉంటుంది, వాళ్ళ టీఏడిఏ ఉంటుంది, సెక్యూరిటీ ఫోర్సెస్ మూవ్మెంట్ ఉంటుంది, కౌంటింగ్ రోజు ఉన్న ఖర్చులు అలాగే ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ సాయి గారు.
కానీ మన దేశంలో ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా ఈవీఎం మనం చూసాం. కాలిఫోర్నియాలో మన జరిగిన యుఎస్ ఎలక్షన్ ఇంకా కౌంటింగ్ నడుస్తుంది. దే స్టిల్ కౌంటింగ్. ఇమాజిన్, ఎలక్షన్ అయ్యి ఒక నెల కన్నా ఎక్కువ అయిపోయింది, ఇంకా కౌంట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పేపర్ వాళ్ళు కౌంట్ చేయలేకపోతున్నారు. వెరస్ వీఆర్ యూజింగ్ ఈవీఎంస్. మన ఈవీఎంస్ మీరు ఎంత చెప్పుకున్నా కానీ దట్ ఐ థింక్ పాజిటివ్లీ మనం చూస్తే వీఆర్ ఫార్ అహెడ్. మన ఈ యూపీఐ పేమెంట్ లాగా అయిపోయిందనమాట. మనం చాలా ముందుకు వెళ్ళిపోయాం ఎలక్ట్రానిక్లీ. కానీ మన రూడిమెంటరీ ఉండొచ్చు. ఇట్ మైట్ లుక్ వెరీ ఆర్డినరీ. అంత సాఫిస్టికేషన్ ఏంటి లేదు. ఇంటర్నెట్ బేస్డ్ ఓటింగ్ ఎందుకు లేదని చాలామంది అడిగారు నా ద్వారా. ఇంటర్నెట్ బేస్డ్ ఓటింగ్ వస్తేనే ప్రాబ్లం వస్తుంది. మీ హ్యాకింగ్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇప్పటికి లేదు. ఓవర్సీస్ ఓటింగ్ ఒక ప్రాబ్లం. అది కూడా గవర్నమెంట్ ట్యాకిల్ చేయాలి సాయి గారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లో ఎలక్షన్, ఇప్పుడు యూఎస్ ఎలక్షన్ జరిగినప్పుడు యూఎస్ ఎంబసీలో ఇక్కడ ఒక ఇది పెట్టారు, మీరు వచ్చి ఓట్ వేయొచ్చు అని చెప్పేసి. కానీ ఇండియాలో ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న 532 కాన్స్టిట్యున్సీలకి మీరు ఒక లోక్సభకు ఒకటేసారి ఓట్ వేయాలంటే మీరు దుబాయ్లో లేకుంటే మీరు ఖతార్లో లేకుంటే మీరు బహ్రెయిన్లో ఒక ఇండియన్ ఎంబసీలో పెడితే ఏ కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఓటు ఎక్కడ వేయాలని చెప్పేసి దిట్ హాట్ గో ఎలక్ట్రానిక్లీ ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్. సో అది కూడా గవర్నమెంట్ దీంట్లో తీసుకొస్తున్నారా లేదా అని ఇంకో క్వశ్చన్ ఉంటుంది. డెఫినెట్లీ ఎన్ఆర్ఐస్ కూడా ఓటింగ్ రైట్స్ ఉండాలి సాయి గారు. వాళ్ళు ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ బ్యాక్. కొంతమంది వస్తారు కానీ చాలామంది రాలేకపోతారు ఇక్కడ. సో 67 ముందు ఉన్న ఐడియాని మనం ఎందుకు తీసుకురాకూడదు? ఎందుకు మార్చారు 67 తర్వాత? ఎందుకు సపరేట్ చేశారనేది పెద్ద క్వశ్చన్. అది డెఫినెట్గా అందరికి తెలుసు ఎందుకు చేశారని చెప్పి. కాంగ్రెస్కి 67 తర్వాత ఒక దెబ్బ తర్వాత ఒక దెబ్బ తగ్గింది కాంగ్రెస్కి. నాకు తెలిసి అప్పుడు నంబూత్రిబాద్ గవర్నమెంట్నే కదా అది కేరళలో వాళ్ళు పక్కన కొట్టిపడేశారు. ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్ అప్పుడే పెట్టారు. ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా వాస్ డన్ బై కాంగ్రెస్ పార్టీ ఆన్ ద కమ్యూనిస్ట్ ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. చాలా ఇంపార్టెంట్. ఏదో డొమినికన్ రిపబ్లిక్ దగ్గర ఏదో వెస్ట్ ఇండీస్ దగ్గర ఏదో చిన్న రాష్ట్రం. దట్ ఈస్ నాట్ ఎలక్టెడ్ కాదు. దిస్ ఇస్ ప్యూర్ ఎలక్షన్ ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్. కానీ ఇదేంటంటే సాయి గారు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి దీనికి మీరు పార్లమెంట్ ఫస్ట్ ఫంక్షన్ చేయనియట్లేదు. మీరు పార్లమెంట్లో గొడవ నడుస్తుంది. రాహుల్ గాంధీ ఏమో డైలీ టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నాడు, బయట డ్రామాలు చేపిస్తున్నాడు. కోర్టు పిలిస్తే నాకు టైం లేదు, నేను పార్లమెంట్లో బిజీ ఉందని చెప్తున్నారు. ఒక కేసు ఉంది ఆయన మీద. కానీ సంబల్కి వెళ్తున్నాడు, ఇప్పుడు హత్రస్కి వెళ్తా అంటున్నాడు, అక్కడ వెళ్తా అంటున్నాడు. సో మీరు ఈ ప్రయారిటీస్ ఆర్ లాఫ్ సైడెడ్ అన్నమాట. సో గవర్నమెంట్ ఒక లా తీసుకొచ్చినప్పుడు ముందు ఉండే 68 దాకా ఉన్న లాని మీరు ఎందుకు మార్చారు? అది ఫస్ట్ కాంగ్రెస్ ఆన్సర్ చేయాలన్నమాట. ఖర్చులు తగ్గుతుంది. మీ ప్రాబ్లం ఏంటి? మీకు ప్రాబ్లం ఏంటంటే సాయి గారు సింపుల్. వీళ్ళేమనుకుంటున్నారు ఒక డబ్బా ఇక్కడ ఒక ఈవీఎం ఇక్కడ పెడితే మోదీకి ఇక్కడ వేస్తే మోదీకి ఇక్కడ వేస్తారని చెప్పి. దట్ ఈస్ నాట్ రైట్. అండ్ నాందేడ్ ప్రూవ్ దట్. నాందేడ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాంగ్రెస్ క్యాండిడేట్ లోక్సభలు గెలిచారు, బీజేపీ వాళ్ళు అసెంబ్లీ మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మీ ఈవీఎంలు ఉడాయిపు ఉంటే ఇక్కడ కూడా అదే ఉండాలి, ఇక్కడ కూడా అదే ఉండాలి కదా. అంతే కదా. సో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్. ఎందుకంటే ఈవీఎంలో పెట్టే లిస్టు అట్లా లెక్కేస్తే మరి లాస్ట్ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక సీట్లో పెరగాలి. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ తెలియదు. ఈవీఎంలో క్యాండిడేట్ పేరు పెట్టేది ఎప్పుడు? ఆన్ ద 3rd or 4th డే బిఫోర్ ద ఎలక్షన్. నామినేషన్ అంతా విత్డ్రా అయిన తర్వాత ఫైనల్ క్యాండిడేట్ లిస్ట్ వచ్చిన తర్వాత స్టిక్కర్ పెడతారు. అప్పుడు దాకా ఈవీఎంలు వచ్చేసినాయి. ఈవీఎం స్టోర్లో ఉంది అప్పుడు. దాని తర్వాతనే వీళ్ళు తీసుకొచ్చి పెట్టి క్యాండిడేట్స్కి చూపించి క్యాండిడేట్ ఏజెంట్స్కి చూపించి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకున్న తర్వాత చేస్తారు. కానీ వన్ నేషన్ వన్ పోల్ ఐ థింక్ ఇస్ ఎ గ్రేట్ ఐడియా. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళొచ్చు. కానీ దాని తర్వాత మై క్వశ్చన్ ఇస్ బీజేపీకి మెజారిటీ ఉంటుందా లేదా అనేది. కానీ కొన్ని కారణాల వల్ల వాకౌట్ కూడా జరగవచ్చు సాయి గారు. అది ఇంకోటి. నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఉంటుంది, నాట్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఈ బిల్స్ గురించి ఈ రెండు చెప్పినట్టు 262 ఓట్లు కావాలి. దాంట్లో బీజేపీ దగ్గర 300 దాకా ఉంది. ఇక్కడ రాజ్యసభలో కూడా అదే హెల్ప్ కావాల్సి వస్తుంది వాళ్ళకి. లేకుంటే వాకౌట్ చేస్తే అయిపోతుంది. అంటే వీళ్ళు వాకౌట్ చేస్తారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు వాకౌట్ చేస్తారు, డిఎంకే వాళ్ళు వాకౌట్ చేస్తారు. అయిన తర్వాత నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో 2/3 వెళ్ళిపోతుంది అది. సో దట్ క్యాన్ ఆల్సో బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ అబౌట్ ద లీగల్ పార్ట్ ఆఫ్ దాట్ వాకౌట్ దింది. కానీ దీనికన్నా ముందు కూడా జరిగింది. ఎందుకంటే దాంట్లో కూడా చెప్పారు, నేను గవర్నమెంట్ ఒక నోట్స్ చదువుతున్నప్పుడు కూడా చెప్పదు, క్యాల్కులేషన్స్ ఆర్ ఆల్సో ఫ్యాక్టరింగ్ ఇన్ అబ్సెంటేషన్స్ బై సమ్ పార్టీస్. వాళ్ళు అబ్సెంట్ అంటారు. అంటే మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి బటన్లో ప్రెజెంటింగ్. మీరు పార్లమెంట్లో ఉన్నా కానీ ఎస్, నో, అబ్సెంట్. మీరు అబ్సెంట్ బటన్ కూడా ప్రెస్ చేయొచ్చు. కరెక్ట్. గవర్నమెంట్ ఎట్లా కన్విన్స్ చేస్తారో బహుశా ఈవెన్ సమాజ్వాదీ పార్టీ కూడా ఓటేయచ్చు. అబ్స్టెయిన్ అయిపోయినా కూడా వీళ్ళకి వచ్చేస్తుంది, గవర్నమెంట్కి వచ్చేస్తుంది అనమాట. సో స్టేట్ అసెంబ్లీ స్పీకర్స్ని కూడా కొంతమందికి ఈ కమిటీకి ఇచ్చినప్పుడు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన కూడా స్టేట్ స్పీకర్స్, కొన్ని అసెంబ్లీ స్పీకర్స్ని కూడా దాంట్లో కాప్ చేస్తూ అంటున్నారు. విచ్ ఇస్ అగైన్ ఎ గుడ్ థింగ్ టు డూ. ఎందుకంటే స్టేట్ వాళ్ళ ఒపీనియన్ తీసుకోక్కర్లేదు, నో నీడ్ ఫర్ ఇట్. కానీ చేస్తే కొంచెం బాగుంటుంది. ఒక బ్రాడ్ బేస్డ్ డెమోక్రటిక్ అప్రోచ్ ఉంటుంది.
టిఎన్ శేషన్ గారు ఏ చేంజెస్ తీసుకొచ్చారో ఎలక్షన్లో ఆ టైం నుంచి, దాని తర్వాత ఈవీఎంలు వచ్చిన తర్వాత, అట్లనే వీఆర్ గోయింగ్ టు సీ అ మేజర్ షిఫ్ట్. ఎలక్షన్ ఒక్క సీజన్లో ఫినిష్ అయిపోవాలి. మన దగ్గర పండుగ ఎలక్షన్ అంటే నడుస్తూనే ఉంటుంది, డబ్బులు పంచిపెడుతూనే ఉంటారు. అది ఉండకూడదు. వన్ ప్లేస్ లోకల్ ఎలక్షన్ సపరేట్ చేసేసేయండి, స్టేట్ అసెంబ్లీ అండ్ నేషనల్ ఎలక్షన్ సపరేట్ చేసేసి కండక్ట్ చేయండి. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. సాయి గారు కరెక్ట్ సార్. ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించారు ఆల్రెడీ, ఒకవైపు దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ ని ఆపే ప్రయత్నమే చేస్తూ ఉన్నాయి. బయట అంతా మాకరీ నడుస్తోంది. నిజానికి పార్లమెంట్ లాగా కనిపించట్లేదు. బాధ ఏంటంటే వీళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యం అంటున్నారు, లేకపోతే రాజ్యాంగం అంటున్నారు, పార్లమెంట్ అంటున్నారు, విలువలు. బేసికలీ నాకు ఇది నిజంగా క్వశ్చనే సార్. ఇది ఈవెన్ అక్కడ యూఎస్లో డెమోక్రాట్స్ అయినా కానీ, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎకోసిస్టమ్ అంతా కూడా వాళ్ళందరూ డెమోక్రసీ గురించి మాట్లాడతారు, అందరూ ఆ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతారు, అందరూ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడతారు, కానీ ఎవరు పాటించరు. వాళ్ళే పూర్తి విరుద్ధంగా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే యుఎస్ పాలిటిక్స్లో క్లియర్గా కనబడుతుంది. బట్ ఇక్కడ మన దగ్గర అట్లాంటి వాతావరణమే వస్తున్నట్టు అనిపిస్తోంది. రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో ఇట్లా అట్లా అని మాట్లాడతారు, బయటనేమో ఇదివరకు రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ గారిని ఆయనని చాలా ఇమిటేట్ చేస్తూ, చాలా హేళన చేస్తూ ఒక అతను మాట్లాడుతుంటప్పుడు రాహుల్ గాంధీ విన్న విజువల్స్ మీకు గుర్తుండుంటుంది పోయిన సెషన్స్ అప్పుడు అనుకుంటా. ఇప్పుడేమో మోదీ టీ షర్ట్స్ వేసి మోదీ అదాని గురించి పెట్టి ఒకటి నడుస్తోంది. ఇప్పుడు ఆ టీ షర్ట్లు వేసుకోవడం, వాళ్ళని నడిపించడము, మాస్క్ లేసి వాళ్ళిద్దరిని చూసి రాహుల్ గాంధీ మాట్లాడడము, ఆ విజువల్స్ చాలా ఇమ్మెచ్యూర్గా కనబడుతున్నాయి. మనం కాదు చెప్పేది, మమతా బెనర్జీ చెప్తున్నారు, కరెక్ట్, శరద్ పవార్ గారు చెప్తున్నారు, ఈవెన్ అఖిలేష్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీని ఫారినర్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉండకూడదని చెప్పి చాలామంది అపోజ్ చేసిన వాళ్ళు శరద్ పవార్ గారు. ఆ టైంలో సపోర్ట్ చేసిన మనిషి లాలూ ప్రసాద్ యాదవ్. ఆ లాలూ ప్రసాద్ యాదవ్ అంటున్నాడు, పక్కన పెట్టండి దీన్ని, ఇది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎన్ని రోజులు అదాని అని కొట్టుకుంటారు, అందరూ అది ఒక ఇష్యూ, నాన్ ఇష్యూ అయిపోయింది. మెయిన్ రాహుల్ గాంధీ ఎప్పుడు బర్కాదత్ ఛానల్ అని చూడండి, ఇప్పుడు మోజో టీవీ అని ఆమెకు ఒక ఛానల్ ఉంది, కానీ దాంట్లో కూడా ఏడుపు మొదలైంది. రాహుల్ గాంధీ ఏంటి ఇట్లా చేస్తున్నారు, అందరిని పిలిపించుకుంటున్నారు, ఆమె ప్రో కాంగ్రెస్ వాళ్ళని పిలిపించుకుంటే కూడా వాళ్ళు కూడా వచ్చి ఏడుస్తున్నారు. ఈయనకు మెచ్యూరిటీ లేదా, ఈయనకు చెప్పేటోళ్ళు ఎవరు లేదా. సాయి గారు మనం గుర్తుపెట్టుకోవాలి, పబ్లిక్ మహారాష్ట్ర ఎగ్జాంపుల్ తీసుకుందాం. మహారాష్ట్రలో మెయిన్ ఇష్యూస్ ఏముండే సాయి గారు, కాన్స్టిట్యూషన్ మార్చేస్తున్నారు, బీజేపీ అదానీని తీసుకొచ్చారు. కేరళలో ఆల్ ద ప్లేసెస్ కేరళలో పుకార్లు లేపుతున్నారంటే అదానీ వచ్చి ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేటైజ్ చేయబోతున్నారని. ఎవరన్నారండి? అదానీ దగ్గర పవర్ కొనుక్కుంటున్నాడు, దానికోసం కాస్ట్లు పెరుగుతున్నాయి. ఎవరు కొనుక్కోమన్నారు? కొనుక్కోవద్దండి, మీరు నడిపియండి, పవర్ కట్లు పెట్టుకోండి. మీకు పవర్ కావాలంటే మీరు ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అదానీ కేసు మనం యూఎస్లో నడిచింది చూసాం. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు దట్ డే 1 మనం చూసాం, ప్రెసిడెంట్ వాళ్ళ ఈవెన్ FBI చీఫ్ అంటున్నారు, ఇన్కమింగ్ FBI చీఫ్ కూడా, దట్ డే 1 పటేల్ గారు అన్నారు విల్ రిమూవ్ FBI కంప్లీట్లీ, జస్టిస్ డిపార్ట్మెంట్ని క్లీనప్ చేస్తా అంటున్నారు. ఈ కేసు చూడండి సాయి గారు, అదానీ మీద ఉన్న కేసు, దట్ నథింగ్ టు డూ విత్ దట్, ఐఎమ్ నాట్ డిఫెండింగ్ అదానీ, కానీ ఆ రోజు జనవరి 20th తర్వాత ఈ అదానీ కేసు అసలు మీకు కనిపించదు ఎక్కడ యూఎస్లో. ఇప్పుడు కూడా చూడండి ఏమైంది, స్టాక్ మార్కెట్ అది కూడా కరెక్ట్గా పార్లమెంట్ జరిగే 2 రోజులు 3 రోజులు ముందులైతే ఈ గొడవ అంతా. సో డెఫినెట్గా రాహుల్ గాంధీని ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కానీ మమతా బెనర్జీని చీఫ్గా చేస్తే, ఇండీ బ్లాక్ చీఫ్గా చేస్తే రాహుల్ గాంధీ నోబడి అయిపోతారు. ఎవరు పట్టించుకోరు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన్ని. శరద్ పవార్ కూడా బ్యాక్ చేస్తున్నారు ఇప్పుడు ఆమెను. సో లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్ లాంటి వాళ్ళు బ్యాక్ చేసిన తర్వాత ఏం మిగులుతుంది రాహుల్ గాంధీకి? ఎందుకు ఇంత మెచ్యూరిటీ లేదు ఆయనకి? మమతా బెనర్జీని చూడండి, వాట్ ఎవర్ సెడ్ అండ్ ఆమె పాలిటిక్స్ ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ ఏమన్నారంట వాళ్ళ పార్టీ మీటింగ్లో, ఈ కొన్ని మీడియా మ్యానుఫ్యాక్చర్డ్ స్టోరీస్ అంట ఇదంతా. ఇది లాలూ ఓపెన్గా చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో, శరద్ పవార్ గారు ఓపెన్గా చెప్పారు, మీడియా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడవుతుంది అండ్ పాస్చరింగ్ బై సమ్ allies కావాలని చెప్పి చేస్తున్నారు. ఈ మిడిల్ అండ్ లో లైన్ నేతల గురించి మాట్లాడుతున్న వాళ్ళని పట్టించుకోకూడదని చెప్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పారంట కాంగ్రెస్ పార్టీ ఎంపీస్కి. కానీ హీ షుడ్ అండర్స్టాండ్ ఈ అదానీ ఇష్యూ అని చెప్పేసి ఎన్ని రోజులు కొట్టుకున్న తర్వాత అసలు ఎవరు పట్టించుకున్నప్పుడు మహారాష్ట్రలో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, యూ కీప్ దట్ ఇష్యూ అసైడ్. ఆయన్ని ప్రాసిక్యూట్ చేస్తే యూఎస్లో చేస్తారండి, ఇండియాలో ఎందుకు అరెస్ట్ చేయాలి ఆయన్ని? అట్లనే రాహుల్ గాంధీ మీద కేసు ఉంది కదా, యూఎస్లో పాత కేసు ఉంది, ఇక్కడ అరెస్ట్ చేస్తారా? అందరికి తెలుసు ఆ కేసు ఏంటనేది. ఫర్ దట్ కేస్ వీ నో హూ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ఇండియా కస్టడీలో ఒక మనిషిని రిలీజ్ చేయాల్సి వచ్చింది రాహుల్ గాంధీని ఎక్కడి నుంచి రిలీజ్ చేయడానికి. అందరికి తెలుసు అది. షర్యార్ ఖాన్ ఆ పాత కేసు తీస్తే అది అన్ని హిస్టరీలో ఉంది, వాజ్పేయి గారి టైంలో జరిగింది అది. ఓకే, ఇట్ వాస్ డిప్లొమాటిక్లీ సాల్వ్డ్ ద ఇష్యూ. కానీ రాహుల్ గాంధీకి అక్కడున్న మనిషికి ఏంటి అసలు, ఆయనకి ఏమో వస్తుంది దీంట్లో కూడా. ఢిల్లీ ఎలక్షన్లో ఏమైనా వస్తుందా? అక్కడ కూడా రాదు. మహారాష్ట్రలో రాలేదు, హర్యానాలో. వాట్ ఈజ్ ఈ ట్రైంగ్ టు ప్రూవ్? పార్లమెంట్ నడవకూడదు, పార్లమెంట్ నడిస్తే మనకు ఎక్స్పోజ్ అయిపోతాం. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద మమతా బెనర్జీ తీసుకొస్తే ఆయన ప్రాబ్లం ఏంటంటే హీ విల్ బికమ్ ఎ నోబడీ, అబ్సల్యూట్లీ నోబడీ.
ఈవెన్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు సాయి గారు, దట్ కన్సిస్టెంట్లీ ఈ ఎలక్షన్ ఇష్యూస్లో అది రాకపోతే, ఇంప్రూవ్ చేయకపోతే, వాట్ ఇస్ ద పాయింట్ ఇన్ బ్రింగింగ్ అప్ సచ్ అన్ ఇష్యూ? మీకు ఇంకా మిగతా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మీరు మోదీ గారి మీద పర్సనల్ కరప్షన్ అలిగేషన్ తీసుకురాలేకపోతే అదానిని తీసుకొచ్చి లింకప్ చేస్తున్నారు దాన్ని. కరెక్ట్. కానీ ప్రజలు దాన్ని మొత్తం కొట్టుపడేస్తున్నారు ఎలక్షన్లో. సో వాట్ ఇస్ ఇట్ దట్ యూఆర్ ట్రైంగ్ టు ప్రూవ్? ఇది అదాని ఇష్యూని ఏమైందని పార్లమెంట్లో కూడా ఫంక్షన్ చేయకుండా ఉన్నప్పుడు జగదీప్ ధన్కర్ గారి ఇష్యూ మీరు చెప్పారు కరెక్ట్గా. ఐ థింక్ ఓం బిర్లా కన్నా అగ్రెసివ్గా జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. అండ్ ఈజ్ వెరీ క్లియర్. ఆయన అవుట్ సైడ్ పార్లమెంట్ కూడా వెళ్ళి మాట్లాడతారు దీని గురించి. ఇలా ఏం పార్లమెంట్ నడిపిస్తే వీళ్ళు కావాలని చేస్తున్నారా, పార్లమెంట్ నడవద్దని చేస్తున్నారా వీళ్ళు అని చెప్పేసి. సో డెఫినెట్గా జేఎన్కే కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఈ జరిగిన దాంట్లో మల్లికార్జున్ ఖర్గే, నాకు పాపం ఆయన మీద చాలా బాధ అనిపిస్తుంది. ఆయన మొన్న కూడా ఏదో ఇష్యూ వచ్చినప్పుడు చెప్పారు, ఇది ఏంటి, ఇది ఇట్లా నడుస్తుంది పార్లమెంట్లో, ఇక్కడ లేని వాళ్ళని మీరు ఆరోపణ చేస్తున్నారని చెప్పారు. ఎవరు? మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ గురించి చెప్తున్నారు, రాహుల్ గాంధీ గురించి రాజ్యసభలో అలిగేషన్ చేస్తున్నారు వీళ్ళు, ద మెంబర్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ దిస్ హౌస్ అంటున్నారు. అంటే కరెక్షన్ ఉందని చెప్తున్నారు. అదొకటి. ఇంకోటి అదానీ లేడు కదా హౌస్లో, మీరు అదానీ మీద ఎట్లా ఆరోపణ చేస్తున్నారు? లేని వ్యక్తి గురించి అదే అంటున్నాను. సో యూ హ్యావ్ టు అప్లై ద సేమ్ యార్డ్ స్టిక్. ఎక్కడున్న అదే ఒక రూల్ మిగతా అందరికి ఉండాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండియా అలయన్స్ అనేది లేదు. ఇప్పుడు మన అందరికి తెలుసు సమాజ్వాదీ పార్టీ హెస్ క్విట్ ఇండియా అలయన్స్ ఇన్ మహారాష్ట్ర. ఆలోచించండి, స్టేట్ వైజ్ క్విట్ చేస్తున్నారు. వారు సంజయ్ రౌత్ నోటికి వచ్చినట్లు తిడుతున్నాడు అఖిలేష్ యాదవ్ని. అదే కాంగ్రెస్ ఏమో టైఅప్ ఉన్నారు సంజయ్ రౌత్ వాళ్ళ పార్టీతోని, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ పార్టీ. అసలు ఈ పర్మిటేషన్స్ కమిషన్ అస్సలు అర్థం కావట్లేదు. సిరియా వార్ లాగా అయిపోయింది సాయి గారు. ఇది ఎవరి మీద బాంబు వేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ అమెరికా ఏమో వాళ్ళ మీద వేస్తున్నారు ఐఎస్ మీద, వీళ్ళేమో వెళ్ళి కర్డ్ మీద బాంబు వేస్తున్నారు, టర్కీ వాళ్ళు, మిగతా ఇజ్రాయెల్ వెళ్ళి అందరి మీద వేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందనే కాంగ్రెస్లో కూడా అదే పరిస్థితికి వచ్చేస్తుంది. మొత్తం గందరగోళం ఉంది. ఇప్పుడు ఇండి బ్లాక్ని కనుక రాహుల్ గాంధీ కాకుండా మమతా బెనర్జీ హెడ్ చేస్తే, అంటే చేయాలని అంటున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ, లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇంకోదేదో అని అంటున్నాడు. సో ఒకవేళ మమతా బెనర్జీయే ఇండి బ్లాక్ హెడ్ చేస్తే కనుక, ఆమె లీడ్ చేస్తే కనుక బీజేపీకి కష్టం కదా సార్. మరి రాహుల్ గాంధీ లాంటి ఒక స్టార్ క్యాంపెయినర్ లేకపోతే యాక్చువల్లీ ఏం ఫరక్ పడదు సాయి గారు. మమతా బెనర్జీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ దాకా ఉంది? ఓన్లీ టిల్ వెస్ట్ బెంగాల్. దాని బయట ఆమెకి ఈవెన్ జార్ఖండ్లో ఇన్ఫ్లుయెన్స్ లేదు, బీహార్లో అసలు లేదు, ఒరిస్సాలో అసలు లేదు. ఆమె జాగ్రఫికలీ చెప్తున్నాను నేను. దీనికన్నా ముందు ఆమె త్రిపురాలో వెళ్ళి కూడా పోటీ చేసింది టీఎంసీ, మీకు గుర్తుంటుంది. అక్కడ కూడా డిపాజిట్ రాలేకపోయింది. అక్కడ కూడా చాలా కాన్స్టిట్యున్సీస్లో. సేమ్ అస్సాంలో కూడా ట్రై చేశారు, ఎందుకంటే బెంగాలీ స్పీకింగ్ పాపులేషన్ చాలా ఉన్నారని చెప్పి అక్కడ కూడా ట్రై చేశారు. ఏం పనికిరా. పాన్ ఇండియా అప్పీల్ చూస్తే రాహుల్ గాంధీకి అట్లీస్ట్ సమ్ అప్పీల్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కాడర్ ఉంటుంది, పార్టీ ఉంటుంది. మమతా బెనర్జీకి తమిళనాడులో పార్టీ ఎక్కడ ఉందండి? కరెక్ట్, లేదు కదా. కర్ణాటకలో ఎక్కడ ఉంది ఆమెకి? ఎక్కడ లేదు. మహారాష్ట్రలో ఉందా? ఎక్కడ లేదు. హర్యానాలో ఉందా? లేదు. సో మమతా బెనర్జీ అడ్వాంటేజ్ బీజేపీకి మంచిదే, తీసుకురండి. ఎందుకంటే మమతా బెనర్జీని ఇండియా అలయన్స్ చీఫ్ చేస్తే కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? కేరళలో ఏం చెప్తారు వెళ్ళి? ట్రూ. కేరళలో కమ్యూనిస్ట్ వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారు? కాంగ్రెస్తో మేము టైఅప్లో ఉన్నా అంటారా? కేరళలో ఓడిపోతారు. అదే చేస్తారు వీళ్ళు. కేరళలో కొట్లాడుకొని వాలయర్ రివర్ క్రాస్ చేయగానే మళ్ళీ దోస్త్ అయిపోతున్నారు తమిళనాడులో రాగానే. ఇది వీళ్ళ ప్రాబ్లం. రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ లేదు సాయి గారు. ప్రాబ్లమ్ ఇస్ అది. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అదే టీ షర్ట్ వేసుకొని రాహుల్ గాంధీ తిరిగారు. ఇక్కడ కేటీఆర్ గారు అట్లానే ఒక టీ షర్ట్లో రేవంత్ రెడ్డిని అదానీని పెట్టి ఫోటో పెట్టి తిరిగితే ఆయన అసెంబ్లీ లోపల ఓనియలేదు. ఎందుకు? డబుల్ స్టాండర్డ్ అయిపోయింది కదా. పార్లమెంట్లో చేయొచ్చు, మీరు పార్లమెంట్లో చేస్తున్నారు, ఇక్కడ మీరు చేయట్లేదు కేటీఆర్ గారిని. సో ఈ షుడ్ బి సమ్ బ్యాలెన్స్. ఒక ఇమ్మెచ్యూరిటీ ఉన్న పాలిటిషియన్. ఇక్కడ మీరు చూడండి, ఏం చెప్పినా కానీ రేవంత్ రెడ్డి గారికి మెచ్చుకోవాలి ఒక మాట. ఆయన 100 కోట్లు ఇచ్చాను, రిటర్న్ ఇచ్చా అంటున్నా, ఎవరు చూడలేదు ఇచ్చాడో లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర ఇవ్వడానికి కూడా. రిటర్న్ తీసుకున్న డబ్బు ఏ గవర్నమెంట్ రిటర్న్ ఇయ్యరు, అది అందరికీ తెలుసు. కానీ అదే టైంలో ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత అసలు దాని గురించి మాట్లాడలేదు ఎవరు ఇక్కడ. అందరికి తెలుసు దే నీడ్ హిమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అదాని ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తారు. ఇప్పుడు కూడా చూడండి, ఆయన స్టాక్ మార్కెట్ ఫస్ట్ 3-4 డేస్ డౌన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఒక ఇండియాది ఎకనామిక్ ప్రోగ్రెస్ డీరైల్ చేయడానికి చేస్తున్న ఈ క్యాంపెయిన్ నడవదు. పార్లమెంట్లో మీరు ఎంత గొడవ చేసినా కానీ డిబేట్ చేయండి. ఇవాళ కూడా పార్లమెంట్ నడుస్తుంది. యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్ ఐఎమ్ వాచింగ్ ప్రియాంక గాంధీ అడ్రస్సింగ్ ద లోక్సభ. అంటే మీరు కావాలంటే మీరు డిబేట్ చేయొచ్చు, చేయండి. యువర్ క్వాలిటీ ఆఫ్ డిబేట్ విల్ కమ్ అవుట్. మీరు పేపర్లో చిన్న ముక్క పేపర్ చూసి చదవకూడదు. యూ షుడ్ రీడ్ వర్బాటిమ్. దట్ ఈస్ వాట్ దే డూయింగ్. కాదు, యూ షుడ్ యాక్చువల్లీ డిబేట్ వితౌట్ ఎనీ పీస్ ఆఫ్ పేపర్. కానీ రాహుల్ గాంధీ చేయలేరు. ఐ థింక్ సూనర్ ఆర్ లేటర్ వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు ఇది అసలు నడవదు, ఈయన పనికిరాడు, ఒక లయబిలిటీ అయిపోయిందని అందరికి తెలిసిపోయింది సార్. ఇప్పుడు నిజంగానే ఇండి బ్లాక్ సంబంధించి మనం మాట్లాడుతున్నాం ఒకవైపు. ఇంకొక వైపు ఏంటంటే సార్, బీజేపీ కూడా ఒక అగ్రెసివ్ స్టాండ్ తీసుకున్నట్టుగా కనబడుతుంది. అదానీ విషయంలో వాళ్ళు ఏదైతే బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో, అదానీ ఆయన ప్రధాని అని ఎక్కడైతే ప్రచారం చేస్తూ ఉన్నారు, సేమ్ టైం జార్జ్ సొరోస్ అండ్ రాహుల్ గాంధీ ఏక్ హే అనే ఒక మాటని ఎక్కువ తీసుకెళ్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్లకు జార్జ్ సొరోస్ ఫౌండేషన్స్కి ఉన్న లింక్స్, ఓసీసీఆర్పీ ఇష్యూని బయటకు తీసుకురావడం,
ఖచ్చితంగా వీటి గురించి సంబిత్ పాత్ర విపరీతంగా మాట్లాడుతున్నారు. డైరెక్ట్గానే ట్రేటర్ అనేసారు. రాహుల్ గాంధీ ఇస్ ఎ ట్రేటర్ అన్నాడు. ట్రేటర్ ఫస్ట్ ఆర్డర్ సంథింగ్ అట్లాంటిది, హైయెస్ట్ ఆర్డర్ సంథింగ్, భారతదేశంలోనే ఒక దేశ ద్రోహానికి సంబంధించినటువంటి వ్యక్తి అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. సో బీజేపీ ఒక అగ్రెసివ్ స్టాండ్ తీసుకోవడాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఎందుకంటే ఇప్పటిదాకా మాట్లాడింది వేరు, ఇప్పుడు మాట్లాడుతున్నది వేరు. రాబోయే పెద్ద పెద్ద ఛాలెంజెస్ని ఫేస్ చేయాలంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా తీసుకోవాల్సిందే అని ఒక ధృవీకరణకు వచ్చారా అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ లేదా ఇప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ పేరిట ఒకవైపు నడుస్తోంది, ఇంకోవైపు సంబాల్ లాంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. దేశంలో ఇంకెప్పుడు ఏం అలజడులు జరుగుతాయో తెలియదు. సో ఈ టైంలో రైట్ టైం టు అటాక్ అని అనుకుంటున్నారు. అండ్ ఈవెన్ అక్కడ ట్రంప్ వచ్చాడు. ట్రంప్ ఎక్కువ భయం, కాంగ్రెస్ ఎక్కువ భయం. ఎందుకంటే ట్రంప్ డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. కాష్ పటేల్ కూడా చెప్పేశారు, ఫస్ట్ డే మేము FBI బంద్ చేసేస్తాము, నెక్స్ట్ డే ఆ బిల్డింగ్లో డీప్ స్టేట్కి ఒక మ్యూజియం పెట్టబోతాం అంటున్నారు. మ్యూజియంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫోటో ఉందా చూడాల్సి వస్తుంది. జార్జ్ సోరోస్ ఫోటో ఎట్లయినా ఉంటుంది, బికాస్ దే ఓపెన్లీ అటాక్ జార్జ్ సోరోస్. జార్జ్ సోరోస్ ఫండెడ్ మీడియానే మనకు న్యూయార్క్ టైమ్స్ కానీ వాషింగ్టన్ పోస్ట్ కానీ వీళ్ళందరూ యాంటీ ఇండియా ఆర్టికల్స్ కూడా రాస్తారు. సేమ్ పబ్లికేషన్ ఇంక్లూడింగ్ CNN వేర్ అటాకింగ్, BBC వాజ్ అటాకింగ్ డొనాల్డ్ ట్రంప్ ఆల్సో. సో ట్రంప్ మీద ఉన్న అక్యూజేషన్స్ అదే వీళ్ళు కూడా రిపీట్ చేశారు. ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు, ఈ డీప్ స్టేట్ని నేను వచ్చిన తర్వాత డిస్మాంటిల్ చేసేస్తాను. డీప్ స్టేట్ని డిస్మాంటిల్ చేయాలంటే బహుశా ఏం జరగబోతుందంటే జార్జ్ సోరోస్ని ఈ మైట్ ఈవెన్ గెట్ అరెస్టెడ్ ఇన్ ద US. మీరు చూస్తుండండి. కరెక్ట్. ఈవెన్ దో ఈజన్లీ అ జూ, హంగేరియన్ జూ, ఆయనకి ఎక్కడో కూడా సిటిజన్షిప్ ఉంది, పారిపోతాడు అక్కడికి. కానీ ఇప్పుడు యాక్టివ్ లేడు, కొడుకు ఇప్పుడు యాక్టివ్ ఉన్నారు. సో వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. ఎందుకంటే సోనియా గాంధీ రోల్ ఎక్కడ దీంట్లో అని చాలా క్లియర్, సాయి గారు చాలా క్లియర్ రోల్ ఉంది దీంట్లో. బికాస్ కో ప్రెసిడెంట్ ఉన్నారు ఒక ఆర్గనైజేషన్, దాని పేరేంటి, ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఏషియా పెసిఫిక్, FDI-AP అనే ఆర్గనైజేషన్ ఉంది. దాని మెయిన్ ఫండింగ్ జార్జ్ సోరోస్ అండ్ OCS అండ్ US స్టేట్ డిపార్ట్మెంట్. ఇక్కడ దాకా వస్తుందంటే ఈ పాస్ట్ కూడా మనం చూస్తాం. దీనికన్నా ముందు కూడా ఒకసారి వచ్చారు, సోరోస్ వచ్చి కలిసి వెళ్ళారు. ఎవరిని? BK నెహ్రూ వైఫ్ని, ఫోరీ నెహ్రూ. షీ ఈజ్ అన్ హంగేరియన్ యాక్చువల్లీ, లైక్ దిస్ గై, సోరోస్ లాగా అన్నమాట. వచ్చి ఐ థింక్ ఇట్ వాస్ సమ్వేర్ ఇన్ చండీగఢ్ కలిసి వెళ్ళారు. హీ టర్న్స్ అవుట్ ఫోరీ ఈజ్ యాక్చువల్లీ BK నెహ్రూ జవహర్లాల్ నెహ్రూస్ కజిన్, రాహుల్ గాంధీ అంకుల్ వస్తారు, ఆంట్ తయారవుతారు ఫోరీ నెహ్రూ. సో కనెక్షన్స్ చాలా ఉన్నాయి, కనెక్టింగ్ ద డాట్స్ అంటారు ఇంగ్లీష్లో. సో డెఫినెట్గా ఇండియాస్ అంబాసిడర్ BK నెహ్రూ, ఇండియా అంబాసిడర్ USలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు రిలేటివే అందరూ, నెహ్రూ ఫ్యామిలీయే. అప్పుడు కూడా దిస్ గై సోరోస్ వాజ్ ఇన్ డీప్ టచ్ విత్ దిస్ గై. అండ్ డెఫినెట్లీ సోరోస్ని అటాక్ చేయడం అని బీజేపీ స్ట్రాటజీ చాలా మంచిది. ఎందుకంటే ఒకటి, పార్లమెంట్లో దెర్ ఇస్ అ అపోజిట్ స్టోరీ నా. డెఫినెట్గా వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు డీప్ స్టేట్ ఎంతగా దాకా నడుస్తుంది. పార్లమెంట్ మొదలయ్యే కరెక్ట్ 1 వీక్ ముందు స్టోరీస్ వస్తాయి. అది పెగాసస్ నుంచి, రఫేల్ నుంచి, మన హిండన్బర్గ్ రిపోర్ట్ నుంచి, అదానీ నుంచి, మిగతా అన్నిట్లో ఎగ్జాక్ట్లీ 1 వీక్ బిఫోర్ పార్లమెంట్ ఇది వస్తుంది. ఇప్పుడు దాకా బీజేపీ డిఫెన్సివ్లో ఉన్న బీజేపీ ఇప్పుడు అఫెన్సివ్గా వెళ్తుంది. ఐ థింక్ వెరీ గుడ్ మూవ్. ఎందుకంటే డైరెక్ట్ మోదీ అండ్ అమిత్ షా అటాక్ చేయకుండా, యూజువల్లీ అదే చూస్తారు కదా, మనం ఎప్పుడు చూస్తామంటే మోదీ అటాక్ చేయాలి, లేకుంటే అమిత్ షా గారు అటాక్ చేయాలి, బీజేపీలో మిగతా ఎవరు మాట్లాడాలి ఎక్కువ అని. కానీ ఒక న్యూ క్రాప్ ఆఫ్ లీడర్స్ని తీసుకొచ్చారు. ఎందుకంటే బీజేపీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది సాయి గారు అంటే, సుష్మా స్వరాజ్ గారు కానివ్వండి, అరుణ్ జైట్లీ కానివ్వండి, మిగతా వాళ్ళు, ఈవెన్ ప్రమోద్ మహాజన్ అట్ వన్ టైం అగ్రెసివ్ ఉండే వీళ్ళందరూ పార్లమెంట్లో. సీన్ నుంచి డిసపియర్ అయిన తర్వాత కొత్త వాళ్ళు ఎవరు రాలేదు. నిర్మలా సీతారామన్ టు సర్టన్ ఎక్స్టెంట్, కానీ ఆమెకు ఫైనాన్స్ మినిస్ట్రీలో ఫుల్ టైం అక్కడ అయిపోయింది, ఆమెకు టైం లేదు. డిఫెండ్ చేయడానికి బీజేపీ కొత్త లీడర్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు సంబిత్ పాత్ర కానివ్వండి, నిచికాంత్ దుబే కానివ్వండి, ఇట్లాంటి కొత్త వాళ్ళని తీసుకొచ్చి, ఈవెన్ చిన్న డిబేట్లో వస్తున్న లీడర్స్ని కూడా తీసుకొచ్చి, ప్యానలిస్ట్లో ఉన్న డిబేట్ని కూడా తీసుకొచ్చి వీళ్ళు డిబేట్ చేస్తున్నారు పార్లమెంట్, విచ్ ఇస్ అ గుడ్ మూవ్. బికాజ్ ఈ FDI-AP ఎక్స్పోజ్ చేయడము, సోనియా గాంధీని ఎక్స్పోజ్ చేయడము, కశ్మీర్ యాజ్ అన్ ఇండిపెండెంట్ నేషన్ అని చెప్పారు అదే అసోసియేషన్ కో ప్రెసిడెంట్ సోనియా గాంధీ. కరెక్ట్. అప్పుడు ఆలోచించండి, ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ ప్రూఫ్? కాంగ్రెస్ అడగమని చెప్పండి, నేను చెప్తాను వాళ్ళకి ప్రూఫ్ కావాలంటే. దిస్ మోర్ ప్రూఫ్ దెన్ దిస్. డెఫినెట్లీ ఈ పార్లమెంట్లో అదే నాకు అర్థం కాదు. వీళ్ళేమంటున్నారు, మీరు సోరోస్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటున్నారు పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు. మరి మీరు అదాన్ని తీసుకొస్తున్నారు కదా, అప్పుడు సోరోస్ని తీసుకురాలేమా? యూ షుడ్ నాట్ రైజ్ దిస్ ఇష్యూస్ ఇన్ పార్లమెంట్ అండ్ వేస్ట్ టైం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ మీరు అదాని గురించి ఏం చేస్తున్నారు? మళ్ళీ సోరోస్ ఇక్కడ లేడు కదా ఇండియాలో, ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటున్నారు. మాట్లాడితే ప్రాబ్లం ఏంటి రాహుల్ గాంధీ గారు? డెఫినెట్గా దే షుడ్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే సోరోస్ లింక్స్ చాలా క్లియర్ ఉంది. హీ హెస్ బిన్ ఫండింగ్, అందరికి తెలుసు, ఇక్కడ కాదు చాలా కంట్రీస్లో హీ హెస్ వెరీ క్లియర్లీ. మన మోదీ కేసే చెప్పాడు కదా, ఐఎమ్ అలాటింగ్ $1 billion to bring democracy back in India. Because Adani has to be brought down. Because if Adani is down, Modi will come down. And open statement ఇచ్చిన మనిషి జార్జ్ సోరోస్. దానికన్నా పెద్ద లింక్ ఏం కావాలి మళ్ళీ మీకు? చాలా క్లియర్. ఐ మీన్ ఒక మెథాడికల్గా కూర్చొని మనం అనలైజ్ చేసే సాయి గారు, ఒక లింక్ నుంచి లింక్ వస్తుంది. అసలు పెద్ద స్పైడర్ వెబ్ అది. మనం అనుకుంటాం దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. దీని అన్నిటికీ ఒక కనెక్షన్ ఉంది. మీరు ఆలోచించండి, ఈ OCCRP వాళ్ళు
విచ్ ఇస్ సపోజ్ టు బి యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్, వాళ్ళకు రిపోర్ట్ తీసుకొచ్చారు అదానీ గురించి. రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేస్తుంది ఎవరు? ఓసీసీఆర్పీ. కాంగ్రెస్ హ్యాండిల్ కూడా అనౌన్స్ చేయలేదు, ఇంకా ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళు. ఓసీసీఆర్పీ అనౌన్స్ చేస్తారు, రాహుల్ గాంధీ ఈస్ గోయింగ్ టు అడ్రస్ ఎ ప్రెస్. వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ఓసీసీఆర్పీ అండ్ రాహుల్ గాంధీ? వాళ్ళు ఎందుకు అనౌన్స్ చేయాలి? దే ఆర్ సపోజ్ బి అన్ ఇండిపెండెంట్ బాడీ. ఇండిపెండెంట్ బాడీ సైడ్స్ ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు? అండ్ ఇంకోటి అదాని గురించి ఆ కోర్టు జడ్జిమెంట్ ఏదో సంథింగ్ రాగానే, న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇవ్వగానే పొద్దున 2 o'clock నుంచి క్రానాలజీ చూస్తే 2 గంటల నుంచే ట్వీట్ చేశారు, రాత్రి 2 గంటలకు ట్వీట్ చేశారు వీళ్ళందరూ. అది కూడా కాదు, ద గై ప్రణయ్ ఠాకూర్తా, ఐ నో హిమ్ వెరీ వెల్. నాతో అప్పుడు వాట్సాప్లో చాట్ చేస్తున్నాడు, నాతో ఒక ప్యానల్ డిస్కషన్లు కూడా ఉన్నారు కొన్ని సంవత్సరాల ముందు జైపూర్లో ఒక యూనివర్సిటీలో. దాట్ ప్రణయ్ గుహ ఠాకూర్తా ఆయన కూడా ట్వీట్ చేశారు పొద్దున 3 గంటల 10 నిమిషాలకు. ఆయన ఏమంటాడు, నాకు దానికి 10 నిమిషాల ముందు నాకు యూఎస్ నుంచి కాల్స్ వచ్చాయి. ఎట్లా వచ్చిందని కాల్స్? హూ కాల్డ్? అదే ఆయనకి ఎందుకు కాల్ చేయాలి? అండ్ అది కూడా దట్టు స్టాక్ మార్కెట్స్ నడిచే రోజే వస్తాయి ఇవి. పొద్దున ఇవన్నీ చేస్తారు, బై 9-9:30 కల్లా ట్రెండింగ్లోకి వచ్చేస్తుంది. సో దట్ స్టాక్స్ పడిపోతాయి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఇండియాస్ ఎకనామిక్ ప్రోగ్రెస్ని ఆపడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టార్గెట్ ఇస్ అదానీ. దానికన్నా ముందు అంబానీ ట్రై చేశారు, అది ఫెయిల్ అయింది. ఎందుకంటే అంబానీతో కొట్టుకుంటే, అంబానీతో పెట్టుకుంటే వీళ్ళందరికీ తెలుసు. ధీరుభాయ్ అంబానీ గ్రూ అప్ కంప్లీట్గా ప్రోగ్రెస్ ధీరుభాయ్ అంబానీ జరిగిందంతా కాంగ్రెస్ రూల్లో కంప్లీట్గా. అప్పుడు మనం ఏం చెప్పొచ్చండి, మన సినిమాలు కూడా చూసాం దాని గురించి, హౌ ద మ్యానిపులేషన్ వాజ్ డన్, హౌ వేరియస్ థింగ్స్ హ్యాపెండ్. ఐ థింక్ అభిషేక్ బచ్చన్ యాక్ట్ చేసిన ఒక సినిమా కూడా ఉంది దాని మీద. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్, దట్ మీరు మీకున్న టైంలో ఒక ఇండస్ట్రీస్ మీరు చేశారు. రాహుల్ బజాజ్కి మీరు లైసెన్సులు ఇచ్చేసి డబ్బులు తీసుకొని మీరు చేశారు పనులంతా. ఓపెన్గా చెప్పారు రాహుల్ బజాజ్. ఒక కాంగ్రెస్ నాయకుడిని, సీనియర్ నాయకుడిని ఇదే ప్రశ్న గట్టిగా అడిగాను. యాక్చువల్లీ అసలు లైసెన్స్ రాజ్, అసలు బిజినెస్ పెరగకుండా ఉండే విధంగా ఉన్నటువంటి విధానాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. లైసెన్స్ రాజ్, పివి నరసింహారావు గారి పుణ్యమాని ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. ఆయన్ని చాలా సంవత్సరాల పాటు డిజైన్ చేసుకున్నారు. మీరు ఈ మధ్య కాలంలో పివి నరసింహారావు గారిని ఓన్ చేసుకుంటున్నారు. సో నిజానికి అంటే నేను లైసెన్స్ రాజు మీ కాలంలోనే వచ్చింది, అంబానీలు అదానీలు రైజ్ అయింది మీ కాలంలోనే. కరెక్ట్. అప్పుడు దాని మీద ఎంక్వైరీ ఎందుకు లేదు? ఎలా? ఫర్ నోవేర్ ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఒక మనిషి ఉండే ధీరుభాయ్ అంబానీ, అడ్మైర్ హిమ్ ఫర్ ఇట్, అడ్మైర్ చేయాలి. ఏడన్ అని చెప్పి ఒక కంట్రీలో, ఆఫ్రికన్ కంట్రీలో హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ పెట్రోల్ బంక్లో అసిస్టెంట్గా, పెట్రోల్ నింపడానికి అసిస్టెంట్గా పనిచేసిన మనిషి ఈ సెటప్ రిలయన్స్. గ్రేట్ స్టోరీ, వండర్ఫుల్ స్టోరీ. అది చేయాల్సింది, ఎవ్రీ ఇండియన్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. కానీ మనం అలగ్ చేయవచ్చా? అంబానీ డబ్బులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చుంటారు, అందరు ఇస్తారు. మనం చూసాం, ఎలక్ట్రల్ బాండ్స్ కేసులో కూడా చూసాం, ఎవరు ఇవ్వలేదు డబ్బులు. అందరికీ తెలుసు. అహ్మద్ పటేల్ అనే మనిషి సోనియా గాంధీ ఆఫీస్ బయట స్టూల్ వేసుకుని కూర్చుంటుండే ముందు. ఆయన మిస్టర్ 10% అంటారు అందరు. అంటే సోనియా గాంధీని కలవడానికి వెళ్తే మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నారో దాని 10% అహ్మద్ పటేల్కి ఇవ్వాలన్నమాట. 5,000 కోట్లు ప్రాజెక్ట్ ఉంటే 50,000 కోట్లు యూ హ్యావ్ టు గివ్ టు దిస్ పర్సన్, ఆర్ 500 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. 50 పెట్టుకుందాం మనం. అట్లా అహ్మద్ పటేల్ సంపాదించిన డబ్బులే ఈ కాంగ్రెస్ పార్టీ ఫండింగ్లో వెళ్ళింది అనమాట. సో దట్ ఈస్ వేర్ కేసీ వేణుగోపాల్ సిట్టింగ్ నౌ. కానీ ఆయనకు అస్సలు అథారిటీ లేదు, ఏం లేదు ఇప్పుడు. సో మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ సోరోస్ని పక్కన పెడదాం మనం. వాట్ డిడ్ యూ డ్యూరింగ్ లైసెన్స్ రాజ్? మీరు ఎవరెవరికి లైసెన్స్ ఇచ్చారు? బిర్లాల్ కానివ్వండి, మిగతా ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మనం చెప్పినట్లు అంబానీస్ కానివ్వండి, మిగతా వాళ్ళకి, రాహుల్ బజాజ్ స్కూటర్లు తయారు చేయడం. నాకు స్కూటర్ మా నాన్నగారు 80 ఏళ్ళు కొనిచ్చారు, సాయి గారు ఫారిన్ ఎక్స్చేంజ్లో కొనిచ్చారు. ఫారిన్ ఎక్స్చేంజ్ అప్పుడు 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఒక స్కూటర్ కోసం. ఒక స్కూటర్ కొనాలంటే ఇండియన్ రూపీస్లో 2 years యూ టు వెయిట్. ఎందుకంటే కాంపిటీషన్ రానియలేదు. వీళ్ళు ఒకళ్ళే ఉంటారు కదా, మోనోపొలీ వాళ్ళకి ఒకళ్ళే నడపాలి, వాళ్ళు మాత్రమే వాళ్ళు ప్రొడక్ట్ చేయాలి. దాని తర్వాత కాంపిటీషన్ లేదు. దాని తర్వాత ఓపెన్ అప్ చేసినప్పుడు కైనెటిక్ వచ్చినాయి, హీరో వచ్చినాయి, మిగతా అందరూ వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళందరూ వాడుతున్నారు. ఇప్పుడు కూడా 80 ఏళ్ళు కొన్న స్కూటర్ మా ఇంటికాడ వాడింది. ఇప్పుడు 2000 నుంచి నేను కార్ కొన్న తర్వాత వాడలేదు. సో ఐఎమ్ ట్రైంగ్ టు సే వన్ ఎగ్జాంపుల్ ఈజ్ సోరోస్ని తీసుకొచ్చినప్పుడు డెఫినెట్లీ సోరోస్ ఎక్కడ పెట్టాడు? $1 billion నేను ఇచ్చానని సోరోస్ చెప్తున్నాడు. ఎవరికి ఇచ్చారు $1 billion? ఎంతమంది జర్నలిస్ట్కి ఇచ్చారు? చాలా క్లియర్ లింక్ ఉంది. జర్నలిస్ట్, చాలామంది ఇండియన్ జర్నలిస్ట్కి వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. వాళ్ళకి అసలు జాబ్ లేదు, ఏం లేదు, ఏదో ఒక 2 యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళు మస్తు డబ్బులతో సంపాదించుకోడు. మీలాంటి వాళ్ళు మర్సిడీస్ కొట్టుకుంటారు. అదే అంటున్నా, మీలాంటి వాళ్ళు మర్సిడీస్ లెఫ్టిస్ట్ కంబైన్. అది ప్రణయ్ ఠాకూర్తా ఉండొచ్చు, అది బర్ఖాదత్ ఉండొచ్చు, రాజ్దీప్ సర్దేశాయ్ ఉండొచ్చు. ద ఎంటైర్ ప్రింట్, క్వింట్, స్క్రాల్ వీళ్ళందరినీ ఫండ్ చేస్తుంది వీళ్ళందే కంప్లీట్గా. మనకు తెలుసు న్యూస్ మినిట్. రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీట్ చూశాను నేను. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, అసలు ఎంత కోపం వస్తుందంటే, ఏమంటాడంటే జార్జ్ సోరోస్ 90 ఏళ్ళ 80 ఏళ్ల ముసలాయన ఈ భారతదేశాన్ని, ఇంత పెద్ద దేశాన్ని డీస్టెబిలైజ్ చేయగలుగుతాడా? ఇదా మన డెమోక్రసీ? బట్ వాట్ ఎవర్ ఆయనకున్న, జార్జ్ సోరోస్కు ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి, ఆ ఎకో సిస్టమ్ని ఎలా రన్ చేస్తాడు, అసలు ఎన్ని కోట్ల రూపాయల, ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెడుతున్నారు, పంప్ చేస్తున్నారు. ఆ మాత్రం తెలియకుండా 30-80 ఏళ్ల ముసలోడు, వీళ్ళకి ఇట్లాంటివి ఉంటాయి.
వరవర్రావుకేమో 80 ఏళ్ల ముసలాయన, ఆయనకు బెయిల్ ఇవ్వరా? ఆయన చేసిన విధ్వంసం ఎంత ఎవడు అడుగుడు? అదే అండి సైగర్, ది ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. డబ్బులు పెడితే ఎవరైనా కొనుక్కోవచ్చు. మోస్ట్ 95% to 98% జర్నలిస్ట్ని కొనుక్కోవచ్చు. పెద్ద పెద్ద మాటలు అంటారు, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అది ఇది అంటారు, కానీ వీళ్ళు చేసే పని ఏంటి? ఇట్లాంటి పనులు. డబ్బులు తీసుకొని రాస్తారు ఇక్కడ కూడా. 95% ఆఫ్ జర్నలిస్ట్ ఇంక్లూడింగ్ తెలుగు మీడియా, మలయాళం మీడియా 99%. వీళ్ళు డబ్బులు తీసుకొని రాస్తారు, కానీ మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద మాటలు అంటారు. మోదీ అంటారు, డెమోక్రసీ అంటారు, బ్యాక్స్ మోదీ డెమోక్రసీని చంపేస్తున్నారు, మోదీ ఫినిష్ చేసేస్తున్నారు అంటారు. దిస్ ఎంటైర్ ఫండింగ్ ఈకో సిస్టమ్ మనం చెప్పట్లేదు ఇది. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ సెయింగ్, నా ఎదుట వీళ్ళందరూ నడిపించారు క్యాంపెయిన్. CNN కానివ్వండి, అక్కడున్న న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఫైనాన్షియల్ టైమ్స్ నేమ్ చేశాడు ఆయన. వీళ్ళందరి దుకాణం నేను బంద్ చేస్తాను, నేను వస్తా అన్నాడు. క్యాష్ పటేల్ దానికే పెట్టాడు. క్యాష్ పటేల్ రాగానే చూడండి FBIని ఫస్ట్ బంద్ చేస్తాడు, FBI తను డీప్ స్టేట్ని బంద్ చేపిస్తాడు, దాంతో జార్జ్ సోరోస్ అక్కడి నుంచి పారిపోయి ఇంకెక్కడ పోయి ఉండబోతున్నాడు. డెఫినెట్గా జరుగుతుంది, చూడండి అది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఐ విష్ తొందరగా జరగాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. సంజీవ్ సన్యాల్ ఎవరైతే ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నారో భారత ప్రభుత్వానికి సంబంధించి, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఆయన చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ ఏజెన్సీ, మీరు ఇందాక డోజ్ గురించి మాట్లాడారు కాబట్టి యాక్చువల్లీ దానికి నేను లింక్ చేసుకుని నేను అడుగుతున్నాను సార్. యూఎస్లో ఎట్లాగైతే బ్యూరోక్రసీ పెరిగిపోయింది, విపరీతంగా డబ్బులు పక్కదారి పడుతున్నాయి. ఇందాక నేను ఎలాన్ మస్క్ ట్వీట్ కూడా చూస్తున్నాను, ఒక వీడియో రిలీజ్ చేశాడు. అసలు ఎంత దారుణంగా ఎన్ని ఏజెన్సీస్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఎంత డబ్బులు పోతున్నాయి అనే దాని మీద ఒక వీడియో చేశారు. సో ఇప్పుడు మన దగ్గర కూడా కొంచెం అటు ఇటుగా, నేను కొంచెం దగ్గరలో అనుకోవచ్చేమో, మరి సంజీవ్ సన్యాల్ ఏమంటున్నాడంటే, మన దగ్గర కూడా విపరీతమైన గవర్నమెంట్ ఏజెన్సీస్ పెరిగిపోయాయి, సో దట్ మన ఆపరేషన్స్ స్ట్రీమ్ లైన్ చేయడానికి వీటిని రెడ్యూస్ చేస్తే, వాటిని తగ్గిస్తే బెటర్ అనేది ఆయన అంటున్న మాట. గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెరగాలంటే అని. ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు ఆయన ఏమంటున్నారు, ఎందుకు ఇలాంటిది వచ్చింది? ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి సంజీవ్ సన్యాల్ చేశాడంటే చిన్న విషయమేం కాదు, మంచి అంశమే ఇది. చెప్పండి సార్. ఫస్ట్ సాయి గారు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన దగ్గర చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తారో ఎవరికి తెలియదు కూడా. మనం కొన్ని స్టోరీలు కూడా విన్నాం, కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ పెన్షన్లు శాలరీలు పోతున్నాయి అని చెప్పేసి. పెన్షన్లు శాలరీలు రెండు పోతున్నాయి. చాలా డిపార్ట్మెంట్స్, మీరు ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, ఎక్కడ వెళ్ళక్కర్లేదు, రాజేంద్ర నగర్కి వెళ్ళండి మీరు. గుడ్ ఐడియా, అగ్రికల్చర్ యూనివర్సిటీ మంచిదే, గవర్నమెంట్ అక్కడ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, అన్నీ ఇట్స్ గ్రేట్ థింగ్. కానీ చాలా మటుకు ఎఫిషియన్సీ ఏంటి దీనిది? వాట్ ఇస్ ద అవుట్పుట్? మన PhDs లాగా అయిపోతుంది సాయి గారు. మన దేశంలో చేసే PhDs ముందు కాపీ కొట్టాలి ఉండే, ఇప్పుడు Ctrl+C Ctrl+V కొట్టేస్తే అయిపోతుంది. అది కాపీ కొడతారు, ChatGPT ఉంది, చేసుకోవచ్చు, ఈజీగా PhDలు చేసుకోవచ్చు. PhD రెలవెన్స్ ఏంటి? PhDని మీరు మార్కెట్కి తీసుకురాగలరా? దాని ప్రొడక్షన్ దానికి తీసుకురాగలరా? కనయ్య కుమార్ చేసినట్టు PhD చేస్తారు, ఆఫ్రికాలో ఉన్న కోతుల గురించో లేకుంటే దేని గురించో PhD చేస్తారు ఆయన. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. సో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఏంటి? ఇక్కడ ప్రాబ్లం భారతదేశంలో ఏంటంటే, మన స్టేట్లో కూడా, తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఎందుకండి? ఒకటి స్టెబిలిటీ, మిమ్మల్ని ఎవరు తీసేయడు, అంత మటుకు లంచాలు తీసుకున్నట్టు పట్టుకుంటే అప్పుడు కూడా సస్పెండ్ చేసి 6 నెలలతో మళ్ళీ వచ్చేస్తారు రిటర్న్. సెకండ్, మీరు ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు, వెళ్ళకపోతే కూడా మీకు జీతం వస్తుంది. మూడోది, మీరు వెళ్ళి ఎఫిషియెంట్గా ఉంటే మీ మీద వేసేస్తారు అన్ని పనులన్నీ, అదొకటి ఉంటుంది. మీరు చూడండి, నేను చెప్పలేదు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది, ఈ స్టేట్మెంట్. ఆయన ఏమన్నారు, టీచర్స్కి ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నప్పుడు ఏం చెప్పారు? పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు రావట్లేదు? ఈవెన్ ఆటో రిక్షా డ్రైవర్స్, ఇంకా మిగతా చిన్న లోవర్ లెవెల్లో ఉన్న కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. ఐఎమ్ నాట్ డిక్రైయింగ్ ఆటో రిక్షా డ్రైవర్స్, దే వెరీ గుడ్ యాక్చువల్లీ. వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ చూసి చాలా బాధ అనిపిస్తుంది మనకి. ఈవెన్ పని మనుషులు కొడుకులు కూతురు కూడా వాళ్ళకి స్కూల్కి పంపిస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు. ఎందుకని అడిగారు? ఎందుకంటే ఇదే ప్రాబ్లం. మీరు యు ఆర్ నాట్ క్రియేటింగ్ ద నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సెకండ్, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మీరు దాని గురించి టీచర్స్ రారు. గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి పెద్ద హంగామా ఇక్కడ. అది గ్రూప్ బి, గ్రూప్ 2, గ్రూప్ సి, అది ఇది కోర్టుకి వెళ్ళడం, అది గొడవ, ఎగ్జామ్లు అన్నీ. మీరు US చూడండి, UK చూడండి. ఇప్పుడు USలో ఎందుకు కట్ డౌన్ చేస్తున్నారు సాయి గారు అంటే, ఎవరు ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. మన దేశంలో కూడా అంతే. మీరు అనలైజ్ చేయండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసే ఒక ఇండిపెండెంట్ ఆడిట్ పెడితే ఆల్మోస్ట్ ఐఎమ్ గెస్సింగ్ అరౌండ్ 35 to 40% ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్ నథింగ్. ఫైల్ పుషింగ్, ఈ డెస్క్ నుంచి తీసి నెక్స్ట్ డెస్క్కి ఫైల్ పెట్టేస్తాడు. కావాలన్నా ఈ ఎలక్ట్రానిక్ రోజులు ఇదంతా కావాలన్నా సాయి గారు? ఇది నేను అడిగే ప్రశ్న అన్నమాట. సో డెఫినెట్గా ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయి గారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఎయిర్ ఇండియా అమ్మేశారు కదా. అట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా మన దగ్గర మొన్న ఆనంద్ రంగనాథన్ వాజ్ గివింగ్ అ స్పీచ్ ఇన్ కల్కటా. ఆయన చెప్పిన మాటల్లో యాజ్ పర్ హిమ్ ఆల్మోస్ట్ 17 నుంచి 21% దాకా మన యూనియన్ బడ్జెట్ డబ్బులు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో పెడుతున్నారు. అది కూడా మోస్ట్ ఆఫ్ ద 440 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పనిచేయట్లేదు. అప్పుడు కూడా వాళ్ళ మీద డబ్బులు పెడుతున్నారు. గవర్నమెంట్ రీక్యాపిటలైజేషన్ చేశారు బ్యాంక్స్కి. ఎందుకు చేయాలి సాయి గారు? వై షుడ్ గవర్నమెంట్ పుట్ ట్యాక్స్ పేయర్స్ మనీ టు రీక్యాపిటలైజేషన్ బ్యాంక్స్? మంచిదే, ఒక వైపు చూస్తే బ్యాంక్స్ క్లీనప్ అయిపోయినాయి చాలా మటుకు, NPAs అన్ని
చాలా క్లియర్ అయిపోయింది. కానీ వై షుడ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్? గవర్నమెంట్ ఇస్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్ అని మోదీ గారు చెప్పారు. కానీ బాధ ఏమనిపిస్తుందంటే మోదీ గారు ఇస్ నాట్ కెప్ట్ అప్ టు దట్ వర్డ్. డిస్ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారు ఆయన. ఈ ప్రెషర్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు. రాహుల్ గాంధీ అయితే కదా పొద్దున్న లేవు, ఉద్యోగాలు ఉంటాయి. అరే ఒక ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు మీకు. అప్పుడు ఉద్యోగం, అది ఉద్యోగం కాదు కదా. పాండబా పెడితే ఉద్యోగం కాదు కదా, పకోడాలు నమ్మితే ఉద్యోగం కాదా? ఎవరన్నారండి? వాడు మాకన్నా ఎక్కువ సంపాదిస్తాడు వాడు. ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఆర్డినెన్స్ బోర్డు తీసుకుంది, ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను సార్, హౌ ఇట్ సక్సీడెడ్. కావాలంటే చేయొచ్చు. 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉండే సాయి గారు, అంటే ఆర్మీ కోసం ఎక్విప్మెంట్ తయారు చేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ 41. ఒకటి మన దగ్గర మెదక్లో కూడా ఉంది, ఐఐటి ఎక్కడ ఉండే మన దాకా. ఆ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఏం చేస్తుండే, రోజంతా ఏం పని లేదు, సాయంత్రం కాగానే 6 కాగానే వీళ్ళు ప్రొడక్షన్ మొదలు పెడతారు. అప్పుడు దాకా క్యారమ్ బోర్డ్ ఆడుకుని కూర్చుంటారు, ఆగానే మొదలు పెడతారు ప్రొడక్షన్. దాంట్లో ఓవర్ టైం తీసుకుంటారు. ఇది సో ఇట్లాంటిది మీరు బిలీవ్ చేయరు. 1772లో ఒక గన్ పౌడర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు సాయి గారు, డచ్ ఆస్టెండ్ కంపెనీ అని చెప్పి. అది కూడా ఉన్నారు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మన దగ్గర. వాళ్ళు ఏం చేశారో ఎవరికి తెలియదు. ఇప్పుడు బంద్ చేసి పడేశారు గవర్నమెంట్. ఏం చేశారు, ఈ 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ చెప్పి 7గా కన్వర్ట్ చేశారు సాయి గారు. మీరు హెచ్ఐఎల్ తీసుకోండి ఎగ్జాంపుల్, హౌ వండర్ఫుల్లీ హెచ్ఐఎల్ సక్సెస్. ఇదే రాహుల్ గాంధీ వెళ్ళి ధర్నా చేశాడు హెచ్ఐఎల్ ముందు. హెచ్ఐఎల్కి మీరు ఆర్డర్లు ఇవ్వలేదు. ఇప్పుడు హెచ్ఐఎల్ షేర్ వాల్యూ చూడండి, హెచ్ఐఎల్ ప్రొడక్షన్ నెంబర్ చూడండి, హెచ్ఐఎల్ బాటమ్ లైన్ చూడండి, బిహెచ్ఎల్ చూడండి. కరెక్ట్, నవరత్నాలు చాలా ఉన్నాయి మన దగ్గర. కానీ అట్ ద సేమ్ టైం ఈ ప్రాబ్లం ఏంటంటే ఎంప్లాయీస్, ఇప్పుడు ఈ కేసులో కూడా ఈ డిఫెన్స్ దాని జరిగినప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారు, దే వెంట్ టు ద కోర్ట్. 80,000 ఎంప్లాయీస్ ఆలోచించి 80,000 ఎంప్లాయీస్ ఏం చేస్తారో అని అడిగితే అని చెప్తున్నాను. ఈవెన్ నాకు తెలుసు ఎయిర్ ఇండియాలో మాకు తెలిసిన ఒక మనిషి ఉండే, అండ్ హీ వాజ్ టెలింగ్ మీ వాళ్ళ దగ్గర, ఇప్పుడు కాదు బిఫోర్ ఇట్ వాస్ ప్రైవేటైజ్డ్ 10 years బిఫోర్, నేను ఆయన దగ్గర మాట్లాడిన ఒకరోజు, మా దగ్గర పెయింటర్ సురేష్ గారు పెయింటర్గా వర్క్ చేస్తున్న బేగంపేట ఎయిర్పోర్ట్లో పెయింటర్గా వాళ్ళ మెయింటెనెన్స్ డివిజన్ ఉంది. 70,000 రూపాయలు శాలరీ అంట. 70,000 రూపాయలు శాలరీ. సీ ద వేస్టేజ్. అది అవుట్సోర్స్ చేయొచ్చు కదా ఈజీగా. పెయింటింగ్ ఎవడం చేసుకుంటాడు, పెద్ద స్కిల్ జాబ్ కాదు అది, ఏదో ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ చేయడం కాదు అది, గోడకు పెయింట్ చేసేది, గేట్లకు పెయింట్ చేసే మంచి గురించి మాట్లాడుతున్నాం మనం. 70,000 రూపాయలు అంట. దో ఎక్స్పర్టైజ్ నీడెడ్. అట్లనే మన దగ్గర చూస్తాం మన ఆఫీస్లలో ప్యూన్లు. సరే దట్ లోవర్ లెవెల్ ఆఫ్ స్ట్రాటా ఆఫ్ సొసైటీ, వాళ్ళు దానికే పనికొస్తారు, వాళ్ళు దాన్ని పెట్టుకోండి, ఎవరు ఆబ్జెక్ట్ చేయట్లేదు. కానీ మీరు ఇప్పుడు చూస్తున్నారు హైదరాబాద్లో ఎంతమంది ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు రోడ్డు మీద, మీకు ఎవరు కనిపించారు, మొత్తం ప్రైవేటైజ్ చేసి పడేశారు, ఇంక్లూడింగ్ గార్బేజ్ కలెక్షన్. అవునా? మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. రామ్కి లాంటి గ్రూప్ వాళ్ళు మేనేజ్, రామ్కి గ్రూప్ మేనేజ్ చేస్తున్నారు మొత్తం కంప్లీట్గా. సో గార్బేజ్ లిఫ్టింగ్ ఎందుకు, మీరు ఊడుస్తున్న వాళ్ళు చూడండి రోడ్డు మీద మొత్తం ప్రైవేట్ వాళ్ళే. ఈవెన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కూడా అంతే, దే టోటలీ ప్రైవేటైజ్డ్ ఇట్. గార్బేజ్ లిఫ్టింగ్ గుడ్ థింగ్, ఎందుకంటే ఎఫిషియన్సీ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు గార్బేజ్ ఎక్కడుందో అని చూసుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ స్కీమ్ ఉంది. ఇవాళ నువ్వు 100 టిన్లు గార్బేజ్ పికప్ చేస్తే రేపు 105 పికప్ చేయాలి. ఎక్కడ ఇప్పుడు మీరు ముందు చూసుంటారు హైదరాబాద్లో మీకు ఈ కచరకుండీలు అంటాం మన అట్లాగే ఉండేవి, ఇప్పుడు కనిపిస్తుంది మీకు ఎక్కడ? ఇప్పుడు తగ్గిపోయినాయి చాలా. లేదు, బికాజ్ ద పికింగ్ అప్ ఆన్ డైలీ బేసిస్, మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు గార్బేజ్, రెడ్ గార్బేజ్, డ్రై. సి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గవర్నమెంట్ ఎఫిషియన్సీ లేదు సాయి గారు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీకు రైల్వేలు ఎవరు కావాలి సాయి గారు? మీకు ఇంజిన్ డ్రైవర్లు కావాలి, లోకమెన్ కావాలి, మీకు గ్యాంగ్ మ్యాన్ కావాలి, రైల్వే ట్రాక్ ఇన్స్పెక్టర్ కావాలి, పీడబ్ల్యూ వాళ్ళు కావాలి, మీకు గార్డ్ స్టేషన్స్ కావాలి, మీకు చాలామంది అట్లాంటి ఆపరేషనల్ రోల్స్ కావాలి, స్టేషన్ మాస్టర్స్ కావాలి. మీకు ఎందుకండి టైపిస్ట్ రోల్? ఇప్పుడు కూడా టైపిస్ట్ అనే పోస్ట్ ఉంది రైల్వేలో. ఓకే, టైప్ కొట్టేటోడు, ఏది కంప్యూటర్ ఉన్న రోజుల్లో టైప్ కొట్టేటోడు ఒకటి ఉన్నాడు. ముందు మాన్యువల్ టైప్ రైటర్ ఉండే, మా నాన్నగారు రైల్వేలో పనిచేస్తున్న టైంలో, ఈ వాజ్ ఇంజనీర్ రైల్వేస్ దాన్ని. అప్పుడు మాన్యువల్ టైప్ రైటర్ చూస్తుండే నేను. ఇప్పుడు పోయింది రెమింగ్టన్, అది మిగతా అన్నీ పోయినాయి. ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది, కానీ ఇప్పుడు కూడా ఉంది అది. చాలా పోస్ట్ రిటెండెంట్. హిందీ ఆఫీసర్, హిందీ పాపులరైజ్ చేయడానికి ఏదో టైంలో పెట్టిండు. ఇట్స్ అ షియర్ వేస్ట్ ఆఫ్ మనీ. ఇట్లాంటి పోస్టులు మనకు అక్కర్లేదు. వీ నీడ్ పీపుల్ టు రన్ ద గవర్నమెంట్. టీచర్లు పెట్టండి, ఎవరు ఆబ్జెక్ట్ చేయట్లేదు. టీచర్స్ని పెట్టండి, హాస్పిటల్లో నర్సెస్ పెట్టండి, డాక్టర్లను పెట్టండి, టెక్నికల్ స్టాఫ్ని పెట్టండి, పారామెడికల్ స్టాఫ్ని పెట్టండి, అంబులెన్స్ డ్రైవర్లు పెట్టండి. అది కాకుండా 108 పెట్టేశారు, మొత్తం అవుట్సోర్స్ చేసేసారు. ఎందుకంటే గవర్నమెంట్ అంబులెన్స్ నడవదు, ఎప్పుడు చూసినా పని ఫోన్ చేస్తే కూడా రారు. ఏదో ఒకటి రామలింగరాజు గారు చేసిన మంచి పని అది 108 సెటప్ చేసింది. సో ఇట్లాంటి రోల్స్లో గవర్నమెంట్ డెఫినెట్గా దే హ్యావ్ టు షట్ డౌన్ ఎవ్రీథింగ్. అది చాలా రోజులు అయి చేయాల్సింది యుఎస్ గవర్నమెంట్ చేస్తున్నారు. మన దగ్గర కూడా సంజీవ్ సాన్యాల్ గారు అదే చెప్పారు. ఆయన మన ఒక స్టోరీ చెప్పారు సాయి గారు, చాలా ఇంట్రెస్టింగ్. ఆయన వీడియో ఉంది యూట్యూబ్లో, కొంతమంది చూడొచ్చు, కావాలంటే మన లింక్ కూడా పెట్టచ్చు దీంట్లో. దాంట్లో ఏం చెప్పారంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఒక రూల్ ఉంది సాయి గారు. ఒక మాన్యుమెంట్ ఉంటే దాని చుట్టుపక్కన ఒక 150-200 మీటర్ ఏం కట్టకూడదు. నథింగ్ షుడ్ బి బిల్ట్ టు ప్రిజర్వ్ దట్ స్ట్రక్చర్. ఢిల్లీలో, ఓల్డ్ సిటీలో ఢిల్లీలో ఒక బ్రిటిష్ జనరల్ ఎప్పుడో 1800 ఫస్ట్ టైంలో ఆయన వచ్చినప్పుడు ఆయన స్టాచ్యూ ఉండే అంట అక్కడ.
అది బ్రిటిష్ వాళ్ళు ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు డిక్లేర్ చేసి వాళ్ళు పెట్టుకున్నారు. ఒక బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత దానికన్నా ముందు ఏమో ఆయన స్టాచ్యూ వాళ్ళ హోమ్ టౌన్ వాళ్ళు అడిగారంటే ఇంగ్లాండ్ నుంచి, ఈయన స్టాచ్యూ ఇక్కడ ఢిల్లీలో ఉంది మాకు కావాలని చెప్తే మొత్తం కోసి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. కానీ అది ఇప్పుడు కూడా ఆర్కియలాజికల్ సర్వేగా మాన్యుమెంట్గా చూపిస్తున్నారు. స్టాచ్యూ లేదు, ఏం లేదు. దాంతో ఏమైంది, చుట్టుపక్కల ఏం కట్టలేకపోతున్నారు, రోడ్ వైడనింగ్ చేయలేకపోతున్నారు. ఎవడు అడుగుతారు చెప్తాను, మీరు ఆర్కియాలజీ అన్నారు కదా సార్. మేము పరిహాస్పుర వెళ్ళాం, కాశ్మీర్, గిరిధర్ గారు. నేను యాక్చువల్లీ అదేంటంటే అది లలితాదిత్య ముక్తపీడ వారి రాజధాని వారిది. యాక్చువల్లీ అక్కడ ఆర్కియాలజీ సర్వేకి సంబంధించి వాళ్ళు ఉన్నారు. అక్కడ పర్మిషన్ కావాలంటే సార్, ఇప్పుడు మాకు ఫోన్లో రికార్డ్ చేయొచ్చు, కానీ కెమెరా ట్రైపాడ్తో కెమెరా తీసుకెళ్తే మాత్రం రికార్డ్ చేయడానికి వాళ్ళు అనుమతించారు. దానికి ఏం చేయాలి మరి, పోనీ నాకు పర్మిషన్ ఇవ్వండి అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన, ఆర్కియాలజీ వాళ్ళు అడిగితే ఢిల్లీకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలట. పర్మిషన్ తెచ్చుకోవాలి. ట్రైపాడ్ ఏమో అలో చేయడు, బాబులు ఫోన్లో రికార్డ్ చేసుకోవచ్చు. నేను ఫోన్లోనే రికార్డ్ చేసా, సేమ్ క్వాలిటీ వస్తుంది. 4K టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. అది ఏం రూల్ అది ఎవరు తెలియదు, ఎందుకంటే ఎప్పుడో కూడా పెట్టిపోయింది ఆ రూల్. అది ఒక ఎగ్జాంపుల్ సాన్యాల్ గారు ఇది కూడా చెప్పారు. 800 గవర్నమెంట్ బాడీస్ ఉన్నాయి, దాన్ని ఈజీగా మర్జ్ చేస్తే 80 నుంచి 150 దాకా వచ్చేస్తుంది. మర్జ్ చేయడం, ఎవరిని సాక్ చేయడం అని చెప్పట్లేదు. సాక్ చేయడం అనగానే కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరు లేసి పుకార్లు చెప్తారు, చూడండి మోదీ గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. మోదీ గారు భయపడతారు. స్ట్రీమ్ లైనింగ్, మీరు ఏ జాబ్ అయినా చేయండి, కానీ స్ట్రీమ్ లైనింగ్ ఒకటి మన దగ్గర తప్పు ఏంటంటే, జాయిన్ చేసినప్పటి నుంచి రిటైర్ చేసేదాకా ఒక మనిషిని సాక్ చేయలేరు మీరు. ఫస్ట్ చేయగలరు అక్కడ కొన్ని రోజులకి, అంతే. మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తాడు. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ద టోటల్ రెవెన్యూ కొన్ని స్టేట్స్లో 85% సాయి గారు, 85%. అంటే మీకు వచ్చే 100 రూపాయల్లో 85% మీరు శాలరీస్ అండ్ పెన్షన్స్లో పెడుతున్నారు. దానికోసం మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత పెన్షన్ సిస్టమ్ తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా న్యూ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. నడిమిట్లో కాంట్రిబ్యూటరీ కూడా ఉండే. వీ కెనాట్ అలౌ దట్. ఆర్మ్ ఫోర్సెస్లో ఏం చేస్తున్నారు, అగ్నివీర్ ఎందుకు తీసుకొచ్చారు, సేమ్ ప్రాబ్లం. ఎఫెక్టివ్నెస్ లేదు, కొత్త ఎక్విప్మెంట్ కొనడానికి డబ్బులు లేవు, మొత్తం పెన్షన్లోనే శాలరీనే పోతుంది. ఏమనంటే ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా అంటారు. పెళ్లి చేసుకోవాలంటే అదే చాలా పెద్ద డిమాండ్, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఎందుకంటే వాడికి జీతం వస్తుంది నెలకి, వాడు పని చేయకపోతే కూడా ప్రాబ్లం లేదు, ఏదైనా ఎప్పుడు కావాలంటే లీవ్ తీసుకోవచ్చు. ఇట్లానే నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. చాలామంది ఎఫిషియెంట్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు పర్సనల్గా. ఐ సీన్ ఇన్ రైల్వేస్ వెన్ మై డాడ్ వాజ్ వర్కింగ్. చాలామంది ఉన్నారు, కానీ అది కాదు ఇప్పుడు పరిస్థితి. మీకు కొన్ని ఆర్గనైజేషన్ కావాలి సాయి గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ మీరు రీప్లేస్ చేయలేరు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి చాలా ఉన్నాయి. కానీ ఈ ఆర్గనైజేషన్స్ కావాలి. 840 ఆర్గనైజేషన్స్ని ఈజీగా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, టారిఫ్ కమిషన్, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డ్, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డ్, సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మోడర్నైజేషన్ ఆఫ్ వర్క్షాప్స్, రాష్ట్రీయ మహిళా కోష్. ఇది వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. సో గవర్నమెంట్ ఏం చేస్తారు, వీళ్ళని బంద్ చేసి పడేసి ఎంప్లాయీస్ అంతా మిగతా డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి పడే, ఏం కాలేదు, చాలా బాగా నడుస్తుంది. ముందు అట్లనే నడుస్తుంది, దానికన్నా బాగా నడుస్తుంది. ఫిలిమ్స్ డివిజన్ తీసుకోండి, మన దగ్గర పాత మనం చూస్తుంటాం, ఇప్పుడున్న పిల్లలు తెలియదు ఫిలిమ్స్ డివిజన్ అంటే ఏంటండి. మన సినిమా థియేటర్కి వెళ్తే ఫస్ట్ ఒక రీల్ చూపిస్తారు 10 నిమిషాలకి, ఫిలిమ్స్ డివిజన్ ప్రెసెంట్స్ అని చెప్పేసి. ఇప్పుడు అది లేదు మన సినిమా థియేటర్లో. ఫిలిమ్స్ డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్, నేషనల్ ఫిలిం ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ. ఎందుకంటే ఇది అన్నీ మర్జ్ చేసి గవర్నమెంట్ ఏం చేశారు, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని కింద పెట్టేశారు. ఏం కాలేదు, అంత బాగానే నడుస్తుంది ఇప్పుడు. సో డెఫినెట్గా డాజ్ టీమ్ యూఎస్లో ఎట్లా చేస్తున్నారో, ఎలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి, వాళ్ళకి ట్రంప్ ఇచ్చిన చాలా క్లియర్ మ్యాండేట్ ఏంటంటే, ఇక్కడున్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చాలామంది యూఎస్లో, అకార్డింగ్ టు ఐ వాజ్ హియరింగ్ వివేక్ రామస్వామి స్పీక్, 90% మంది ఎంప్లాయీస్ డ్యూటీకి రారంట. ఏమనంటే మేము వీ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. ఏది పోలీసు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటండి పోలీసు డిపార్ట్మెంట్కి, అర్థం కాదు. కరెక్ట్. సో ఈ సెయింగ్ ఐఎమ్ గోయింగ్ టు షట్ ఇట్ డౌన్. మీరు జాబ్కి రాకపోతే అంతే సంగతి, మిమ్మల్ని తీసేస్తాం. యూఎస్లో హైర్ అండ్ ఫైర్ పాలసీ ఉంది, మన దగ్గర చాలా ప్రాబ్లం అది. హైర్ అండ్ ఫైర్లో కోర్టుకి వెళ్తారు, గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడతారు. సో డెఫినెట్లీ టైమ్ హెస్ కమ్ టు లాట్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ టు షట్ డౌన్. డెఫినెట్గా చేయాల్సిందే సాయి గారు. ఎస్ సార్. నెక్స్ట్ అంశం తెలంగాణకు సంబంధించిన ఒక వార్త ఉంది సార్. యాక్చువల్లీ ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ అలొకేషన్స్కి సంబంధించి ప్రయారిటైజ్డ్ సెక్టర్స్ కొన్ని ఉంటాయి. అందులో బేసికల్లీ అగ్రికల్చర్కి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రము 20% బడ్జెట్లో 20% వ్యవసాయం కోసం కేటాయిస్తోంది. ఇది నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ అని చెప్తున్నారు. నేషనల్ యావరేజ్ ఏమో 6% ఉంది 2017-22 మధ్య. బట్ చూస్తేనేమో తెలంగాణ 20% స్పెండ్ చేస్తుంది. యాక్చువల్లీ ఒక రకంగా చెప్తే ఇది పాస్ న్యూస్ కింద కూడా చెప్తారు. ఎట్లా అంటే వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాము, వ్యవసాయము రైతుల పక్షపాత ప్రభుత్వం మాది అని చెప్పేసి చెప్పే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు. కానీ నిజంగా సమర్థవంతంగా వినియోగించబడుతున్నాయా? 20% అలొకేషన్ చేస్తున్నప్పటికీ ఇంకా ఇప్పటికీ వ్యవసాయంలో ఏమైనా మనం మెరుగుదల కనబడుతోందా, లేకపోతే ఎక్కడ ఖర్చు అవుతోంది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ స్టాట్స్ని ఎట్లా చెప్తారు? మిగతా రాష్ట్రాల్లో ఎట్లా పరిస్థితుంది, తెలంగాణ ఎట్లా ఉంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిగతా రాష్ట్రాలు చూస్తే మన తర్వాత ఛత్తీస్గఢ్ వస్తారు, దాని తర్వాత పంజాబ్. పంజాబ్ ఈజ్ ద బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అంటారు. అవును, 10% ఖర్చు పెడుతున్నారు.
అక్కడ ఇంత ఫామ్ అజిటేషన్ అది అజిటేషన్ ఇది చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే 10% పెట్టారు. మెయిన్ ఖర్చు ఎక్కడ పోతుంది సాయి గారు? ఇన్పుట్ కాదు వెళ్ళేది, సీడ్స్ అంటే విత్తనాలు కొనడానికి కాదు, యూరియా కొనడానికి కాదు, మెయిన్ పోతుంది లోన్ వేవర్లకు వెళ్తుంది. లోన్ వేవర్ డజంట్ యాడ్ ఎనీ వాల్యూ టు ద ఫార్మర్. ఆయనకున్న లోన్ అని రాసేస్తున్నారు మీరు. ఆయన 2 లక్షల లోన్ తీసుకుంటే 2 లక్షలు రైట్ ఆఫ్. కానీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళి మళ్ళీ లోన్ తీసుకుంటాడు, మళ్ళీ మీరు రైట్ ఆఫ్ చేస్తారా? ఏమైతే మీకు వచ్చే 100 రూపాయల్లో మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది చాలా క్లియర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద పోస్టర్లు పెట్టి నేను 50,000 కోట్లు అప్పు మొత్తం తీర్చేస్తానంటే ఎవరు అప్పు? కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాలేదు కదా, ప్రజల డబ్బులు. అది ట్యాక్స్ పేరు, మీరు నేను కట్టే ట్యాక్స్, పేదోళ్ళు కట్టే ట్యాక్స్కి ఆ డబ్బులు వెళ్ళి వీళ్ళు ట్యాక్స్ అంటే వాళ్ళు అడుగుతారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, పేదోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే జిఎస్టీ కడుతున్నారు కదా. సబ్బు కొంటే ఒక టూత్పేస్ట్ కొంటే కూడా జిఎస్టీ కట్టాల్సి వస్తుంది ఇప్పుడు. సో అది కడుతున్నారు కదా. కానీ మీరు ఆ డబ్బులు తీసుకెళ్ళి మీరు ప్రొడక్టివ్ చేయట్లేదు. సరే, మనం ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయి గారు. తెలంగాణ ఎడ్యుకేషన్ మీరు ఇంత ఖర్చు పెట్టారు కదా, మెయిన్ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఎడ్యుకేషన్. తెలంగాణ ఎంత ఖర్చు పెడుతున్నారు? 8%, వెరీ లెస్. ఇది డెఫినెట్గా తెలంగాణది ఎడ్యుకేషన్ సిస్టంలో స్టేట్ యావరేజ్ ఆల్ ఇండియాలో 15%, 15%. తెలంగాణ ఖర్చు పెట్టేది 8%. రేవంత్ రెడ్డి గారు నేను ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను, గవర్నమెంట్ అది ఇది చెప్పి టీచర్లు పెడతా అంటున్నారు. డబ్బులు ఖర్చు, ఎందుకు డబ్బులు లేవు. నేను ఇవాళ వచ్చిన ఒక న్యూస్ ఐటమ్ చూశాను సాయి గారు, నెలకి 5,000 కోట్లు తెలంగాణ ఇస్ ఫేసింగ్ ఎ క్రంచ్. బిల్స్ క్లియర్ చేయట్లేదు. మీరు ఇంకోటి తీసుకోండి, హెల్త్. ఈ 2 డిపార్ట్మెంట్స్లోనే గవర్నమెంట్ ఉండాలి సాయి గారు. మిగతా ఏ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఉండకూడదు, ఏ సెక్టర్లో ఉండకూడదు. నేషనల్ లెవెల్ కానివ్వండి, స్టేట్ లెవెల్. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 3 ఉండాలి. దాంట్లో మనం ఆల్రెడీ ఎడ్యుకేషన్ గురించి చూసాం, 8% తెలంగాణ ఖర్చు పెడుతుంది. నేషనల్ లెవెల్ యావరేజ్ అన్ని స్టేట్స్ కలిపితే 15%. నెక్స్ట్ తీసుకుందాం, తెలంగాణలో హెల్త్ 4.6% సాయి గారు, అంతే 4%. రోడ్ కన్స్ట్రక్షన్ డబ్బులు లేవు. మీరు అన్నీ ఒక సెక్టర్కి ఇచ్చేస్తున్నారు డబ్బులంతా. ఎందుకు మీకు ఓట్లు కావాలి అంతే, ఇంకేం లేదు. ఎందుకు మీరు ఎవరికైనా మీరు లోన్ వేవర్ చేస్తే ఫుల్ పేజ్ ఆర్డర్ రిలీజ్ చేయడానికి ఏముంది సాయి గారు? చేయాలి, దాంట్లో కోట్లు ఖర్చు అవుతాయి. మళ్ళీ ఎవరిని అనౌన్స్ చేస్తున్నారు? మీరు ఇస్తున్న ఏ సెక్షన్కి ఇస్తున్నారో, మీరు రైతులకు ఇస్తే వాళ్ళకి తెలుసు వాళ్ళకి వచ్చిందని. మీరు ఎందుకు అనౌన్స్ చేయాలి? అది మీరు ఇస్తున్నారని చెప్పి అంతా లోకమంతా ఎందుకు చెప్పాలి? ఒరిస్సాలో కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో కూడా ఆర్డర్ రిలీజ్ చేస్తారు వీళ్ళు. ఎందుకు? మాకు ఏదో 10 ఓట్లు వస్తాయని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు తెలంగాణలో అని చెప్పేసి. మీరు ఎన్నిసార్లు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ కూడా ఉంది, నేను చాలాసార్లు చెప్పాను, అది గివ్ అ మ్యాన్ ఎ ఫిష్ విల్ కమ్ బ్యాక్ ఫర్ మోర్. అంటే ఒక చేప ఇచ్చేస్తే, ఫ్రీగా ఇచ్చేస్తే వాడు నెక్స్ట్ డే వచ్చి ఇంకో చేప అడుగుతాడు. కానీ చేప ఎట్లా పట్టుకోవాలని నేర్పిస్తే వాడు మళ్ళీ తిరిగి రాడు. వాడు అట్లనే బాగా ఒక ఉద్యోగం అయిపోతుంది ఆయనకి. సేమ్ ప్రాబ్లం ఇక్కడ చూడండి, రిటైర్మెంట్ బెనిఫిట్ 11% పెన్షన్ అండ్ దిస్ వన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నారు, రిటైర్మెంట్ ఈ ఏజ్ ఎక్స్టెండ్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు రిటైర్ అవుతున్నారు. గ్రాట్యుటీకి డబ్బులు లేవు స్టేట్ గవర్నమెంట్ దగ్గర. సో పర్ క్యాపిటల్ గ్రాంట్స్ కూడా ఇప్పుడు అంటారు డబ్బులు వేయలేదు యూనియన్ గవర్నమెంట్ అని. ఫైనాన్స్ కమిషన్ 23-24 చూస్తే కూడా పర్ క్యాపిటల్ లెవెల్ తెలంగాణకు చాలా డబ్బులు వచ్చినాయి సాయి గారు. కానీ ఎక్కడ దాకా వెళ్తుంది ఇది? ఎందుకంటే బీఆర్ఎస్ టెన్యూర్లో కూడా చూస్తాం మనం, హర్ జల్ మిషన్ అనే ఒక స్కీమ్ ఉండే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ది. అన్నింట్లో నీళ్లు, తాగే నీళ్లు. వీళ్ళేం చెప్పారు, మేము మిషన్ భగీరథాలు కట్టుకున్నాం, మాకు 10 పైసలు అక్కర్లేదని చెప్పేశాడు హరీష్ రావు. మళ్ళీ ఇవ్వలేదు. 900 కోట్లు వాడి ఉండే అక్కడ, యూజ్ చేయలేదు. వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు యూనియన్ గవర్నమెంట్. ఇప్పుడేమంటున్నారు, అదే అసలు ఏం లేదు, ట్యాపులు లేవు, నీళ్ళు లేవు, ఏం లేవు, మాకు డబ్బులు ఇవ్వండి అంటున్నారు. అరే మీరే కాదు చెప్పే, ముందు 2 సంవత్సరాల ముందు మీరు చెప్పారు మేము మొత్తం కట్టేసాం, 100% కవరేజ్ అయిపోయిందని డేటా కూడా ఎంటర్ చేశారు వీళ్ళు పోర్టల్లో. మీరు వెళ్ళి చూడొచ్చు ఆ డేటా, హర్జల్ మిషన్ దాంట్లో, జన్జీవన్ మిషన్లో. ఇది వీళ్ళు చేసే పనులు సాయి గారు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు ఇవాళ చూసిన ఒక రిపోర్టు, 1,60,000 కోట్లు కావాలి నాకు డెవలప్మెంట్ కోసం అంటున్నారు. మళ్ళీ మీరే చెప్పారు కదా, దాంట్లో 50,000 కోట్లు మీరు తీసుకెళ్ళి ఎక్కడో రైతు రుణమాఫీ అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 1.6 lakh crores మళ్ళీ అడుగుతున్నారు మీరు. ఎందుకు? మీ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ కావాలంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలంటున్నారు. సరే, మీ దగ్గర ఏమవుతుంది? మీరేం చేస్తున్నారు వచ్చే డబ్బులకి? ఇది ప్రాబ్లం. ఇప్పుడు నేను రీడ్ చేస్తున్నాను, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర బిల్స్ క్లియర్ చేయట్లేదు సాయి గారు. అకార్డింగ్ టు సోర్సెస్ ద స్టేట్ గవర్నమెంట్ రిక్వైర్స్ 22,000 crores మంత్లీ. 22,000 కోట్లు నెలకి స్టేట్ గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్కి కావాలి. కానీ రెవెన్యూ ఉన్నది 17,000 కోట్లే. అంటే 5,000 కోట్ల గ్యాప్ ఉంది. నెలకి పెరుగుతుంది. ఈ నెల క్లియర్ చేయకపోతే నెక్స్ట్ నెలకి అది వెళ్ళి 10,000 కోట్లు అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేశారు, కొత్తగా ఒఫీషియల్ ట్రిప్స్కి అబ్రాడ్ వెళ్ళకూడదు. మొన్ననే కదా మీరు కొరియాకి తీసుకెళ్లారు ఒక 40 మంది జర్నలిస్ట్ని. ఆ ఖర్చు ఎవడు తీసుకున్నాడు? మీరే కదా కట్టింది. ఎందుకు? మూసీ రివర్ చూపించడానికి, ఆ జర్నలిస్ట్ని హ్యాపీగా పెట్టుకోవడం. వాళ్ళందరూ వచ్చి జై వాడారు రేవంత్ రెడ్డి గారి కోసం. డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఫారిన్ టూర్ చేయకూడదు అంటున్నారు, సెమినార్లు బ్యాన్ చేసేసారు. ఇప్పుడు మీరు వర్క్షాప్లు చేయకూడదు అంటున్నారు. ఈ వర్క్షాప్ చేస్తే ఎవరికి బెనిఫిట్ ఉంటుంది? ఎంప్లాయీస్కి బెనిఫిట్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. అది మీరు ఆపేశారు. హూ ఇస్ లూజింగ్? ఎంప్లాయీస్ లూజింగ్, ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. మీరు ఎక్కడో ఖర్చు పెట్టారు డబ్బులు, దీనికి నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెట్టారు.
ఇది సాయి గారు ఇక్కడ జరుగుతుంది. మెయిన్లీ ఇది చెప్పకపోతే చాలా ఉన్నాయి. మన అందరూ చెప్పాం బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 7 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారని చెప్పేసి. కానీ ఇప్పుడు దానికోసం అమౌంట్ పెండింగ్ బిల్స్ ఇప్పుడు 40,000 కోట్లు ఉంది సాయి గారు. 40,000 కోట్లు చిన్న చిన్నది మనం చూస్తుంటాం. మన కొన్ని రోడ్లు రిపేర్ ఎందుకు చేయట్లేదు? డబ్బులు లేవు కాంట్రాక్టులు గీయడం. పాత డబ్బులే క్లియర్ చేయలేదు అంటే ముందు క్లియర్ చేయండి నేను చేస్తా అంటున్నాడు. ఇది ప్రాబ్లం. సిల్టింగ్ నాలా సిల్టింగ్ చేసేసాం 100% అయిపోయింది అంటారు. సో డెఫినెట్గా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు అప్రోచర్ కోర్టుకు వెళ్తారు వీళ్ళు ఇప్పుడు కావాలంటే. ఎందుకంటే బిల్స్ కూడా 10 లక్షల బిల్స్ కూడా క్లియర్ చేయట్లేదు అంట. అట్లీస్ట్ అదేనే క్లియర్ చేయండి అంటున్నారు. సో డెఫినెట్గా యూ షుడ్ స్పెండ్ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చిన్న చిన్న ఊళ్ళలో ఉన్న బ్రిడ్జ్లు, రోడ్లు అది చూసుకోండి. ఎందుకంటే నేషనల్ హైవేస్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటారు. మీరు చేయాల్సింది చేయండి. మీరు తీసుకెళ్ళి నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెడితే ఈ 5,000 కోట్ల పాకెట్ నుంచి మీకు ఎవ్రీ మంత్ డెఫిసిట్ రాబోతుంది, ఇంకా పెరుగుతుంది ఇక్కడ నుంచి. రైట్. ఒకసారి చివరిగా ఇంకొక అంశం సార్, ఇది యాక్చువల్లీ ఇప్పుడు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి మనం మాట్లాడాలి. సో 1991లో ఎప్పుడైతే అయోధ్య మూవ్మెంట్ వచ్చిన, బాబరీ కట్టడం కూల్చివేత జరిగిన సందర్భంలో అప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఇది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఒకసారి దాని గురించి మీరు వివరించండి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన సంబాల్ కావచ్చు చాలా ప్లేసుల్లో పిటిషన్స్ వస్తూనే ఉన్నాయి. ఆయా ఆలయాలని కూల్చేసి అక్కడ మసీద్ కట్టారని లేకపోతే ఇంకో కట్టడం కట్టారని ఇవన్నీ వస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఏమో మీరెవరు కింద కోర్టులు ఎవరు కూడా వీటి మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ హియరింగ్ 2025 ఫిబ్రవరి 17 వరకు మేము తీసుకోబోతున్నాం, అప్పటి వరకు ఎటువంటి సర్వేలు నిర్వహించకూడదని ఒక ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఒకవైపు ఇది చెప్తోంది, ఇంకోవైపు చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. వారణాసి కాశీ జ్ఞానవాపి కావచ్చు, లేకపోతే మధురాలో కావచ్చు, లేకపోతే సంభాల్ ఇప్పుడు సర్వేకి సంబంధించి విషయం కావచ్చు, ఢిల్లీలో కుతుబ్ మినార్ గురించి కావచ్చు, అజ్మీర్ దర్గా విషయంలో కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఆపినట్టేనా, లేకపోతే సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పిన విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏం చెబుతోంది అండ్ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ని లేదా ఉత్తర్వుల్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చింది 1991లో, కానీ దాన్ని కండిషన్ ఏం పెట్టారంటే 1947లో 15th ఆగస్ట్ 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన రోజు ఏ గుడి ఎక్కడుందో, ఏ మస్జిద్ ఎక్కడుందో, ఏ చర్చ్ ఎక్కడుందో అక్కడే ఉండాలి. దాని కింద ఏముందో చూడకండి. ఎక్సెప్షన్ ఇచ్చింది ఒకటే బాబ్రీ మస్జిద్ రామ్ జన్మభూమి కేసులో, ఎందుకంటే అది చాలా పాత కేసు. కానీ దీంట్లో చాలామందికి తెలియదు, యాక్చువల్లీ దిస్ యాక్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ మాన్యుమెంట్స్ అండర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ సంబల్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమంటారు, 100 సంవత్సరాల కన్నా పాత ఉన్న ఏదైనా మాన్యుమెంట్ ఉంటే అది గుడి ఉండొచ్చు, మాస్క్ ఉండొచ్చు, చర్చ్ ఉండొచ్చు, ఏఎస్ఐ కింద వస్తుంది. అది ఏఎస్ఐలో మీరు ఒక ఇటుక తీసుకెళ్ళి పెట్టలేరు మీరు, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఏఎస్ఐ కింద వచ్చేస్తే. అండ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ డజంట్ అప్లై టు ఏఎస్ఐ మాన్యుమెంట్స్. ఆఫ్ కోర్స్ అప్పుడు సంబల్ ఎట్లా వస్తుందండి ఏఎస్ఐలో? ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో రాదు కదా. ఇట్ ఈస్ అ ఓల్డ్ చాలా పాత సంవత్సరాల గుడి దాని కింద ఉంది అంటున్నారు. సో సర్వే చేయడం ఎందుకు ఆపలేదు? ఇదే సుప్రీంకోర్టు మనకు అందరికి తెలుసు, డ్యూరింగ్ చంద్రచూడ్స్ టెన్యూర్ వీళ్ళు అప్పుడు చెప్పారు, నో వీ విల్ నాట్ టేక్ దిస్ అప్, పీపుల్ కెన్ గెస్. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు లాస్ట్ ఇయర్ చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు, 1991 యాక్ట్ ఇస్ దేర్ బట్ సర్వేస్ కెన్ బి డన్. సర్వే చేయకూడదని ఎవరు చెప్పట్లేదు. సర్వేలు ఏం చెప్తారు, దీని కింద ఏమైనా ఉందా లేదా, దీని చుట్టుపక్కల ఏమైనా ఉందా, విగ్రహాలు ఉన్నాయా లేదా, గోడ మీద ఏమైనా సైన్స్ ఉన్నాయా లేదా, ఇది చెప్తారు, రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు మొత్తం కూల్చిపోవడం చెప్పరు ఎక్కడ. కానీ వన్ గుడ్ థింగ్ ఇస్ కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పుడు మనం చూసాం బేసిక్లీ సుప్రీంకోర్టు జడ్జి ఏం చెప్తున్నారంటే సెక్షన్ 3 and 4 ఈ 2 సెక్షన్లు ఉన్నాయి సాయి గారు 1991 యాక్ట్. దాన్ని కాంటిన్యూస్ దాన్ని విత్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు దాన్ని చూసుకోవాలి. సబ్జూడిస్ ఉన్నప్పుడు ఈ మిగతా చిన్న చిన్న కోర్టులు నడుస్తున్న కేసులు నడవకూడదు అని చెప్పి స్టేట్ వచ్చారు. కానీ చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది, చాలామంది మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. దీంట్లో ద గవర్నమెంట్ సెడ్ చాలా క్లియర్ దట్ వీ విల్ నౌ హియర్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ వ్యూ. మోదీ గవర్నమెంట్కి ఒక ఛాలెంజ్ అది. మోదీ గవర్నమెంట్ ఓపెన్గా వచ్చి చెప్పాలి, ఎస్ 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఈస్ నాట్ వ్యాలిడ్. కరెక్ట్, మేము కావాలంటే ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని కొట్టిపడేస్తాం. చేయాల్సింది యాక్చువల్లీ. విత్ దట్ ఎంటైర్ ఇష్యూ విల్ గెట్ సార్టెడ్ అవుట్. మోదీ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేనా కదా, ఎందుకంటే ఇది ఇప్పుడు చూస్తున్నా, ఈవెన్ తుషార్ మెహతా గారు నిన్న చెప్పారు, సాలిసిటర్ జనరల్, ఇక్కడ ఒక హిందూ పార్టీ ఒక ముస్లిం పార్టీ పెట్టుకుంటే థర్డ్ పార్టీ వచ్చి దీంట్లో కేసులు వచ్చారు నడిమిట్లో. దానికి మన కొంత సెక్యులర్ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా దీంట్లో దూరారు. అది ఎట్లా చేస్తారు? దాని కింద జైన్ గుడి ఉండొచ్చు, దాని కింద బుద్ధిస్ట్ ఉండొచ్చు. హిందూ రాజులు అంతా చాలా అగ్రెసివ్ మనుషులు ఉండే, వాళ్ళు ఇస్లామిక్స్లో ఉండే కాదు, వాళ్ళు మొత్తం అన్ని టెంపుల్స్ అన్ని కూల్చిపడేసి దాని మీద హిందూ టెంపుల్ కట్టారంట. ఒక్క మాట మాట్లాడలేదు బాబర్ గురించి, షాజహాన్ దాకా, ఔరంగజీబ్ దాకా మాట్లాడలేదు. కానీ హిందూ రాజులు చేశారంట ఈ పనులన్నీ. కరెక్ట్, ఆలోచించండి. వీళ్ళని ఏం చేయాలండి? జూలియో రెబోరో కానీ మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి. వీళ్ళని డెఫినెట్గా గవర్నమెంట్, ఎందుకంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా కానీ జస్టిస్ సంజయ్ కుమార్, కేకే విశ్వనాథన్ గారు పాస్ చేసిన ఆర్డర్, గవర్నమెంట్ విల్ వెయిట్. గవర్నమెంట్ దానికి ఒక పిటిషన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పెట్టాల్సి వస్తుంది చాలా క్లియర్గా. కానీ వన్స్ ఫర్ ఆల్
ఇది క్లియర్ చేసుకోవాలి సాయి గారు. హియర్ అండ్ ఫోర్త్ నో మోర్ స్టఫ్. చాలా క్లియర్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ విల్ నాట్ అప్లై. అక్కడ ఏముండే ముందు దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకురావాల్సిందే. దిస్ వాజ్ అ హిందూ రాష్ట్ర. దాని తర్వాత జైన్స్ వచ్చింది, దాని తర్వాత బుద్ధిజం వచ్చింది, దాని తర్వాత ఇస్లాం వచ్చింది, దానికన్నా ముందు క్రిస్టియానిటీ వచ్చింది కొంచెం ముందుకు, అంతే. కానీ యూ కెనాట్ సే దట్ అక్కడ ఏమున్నా కానీ దాన్ని ఇప్పుడు మార్చకూడదు. నో, సారీ, హిస్టరీ హ్యాస్ టు బి కరెక్టెడ్ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. చాలా విషయాలు మనం డిస్కస్ చేశాము, మీరు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్. మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.